మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? తర్వాత ఆ రోజున యేసుప్రభు వారు ఏం చేశారు? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? పలానా దాన్ని బట్టి మనకు ఉపయోగం ఉంది అని తెలిస్తే మన జీవితంలో దాని నుంచి లాభం పొందుకోవచ్చు. లేకపోతే మటుకి ఆ ఒక్కరోజు ముచ్చట్లాగా అయిపోతుందన్నమాట. సాధారణంగా ఒక మనిషి పలానా రోజు చనిపోతే అది మంచి రోజు అని పిలవం, లేకపోతే శుభదినం అని పిలవం, అనుకోం కూడా. మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే అది ఎంతో మంచి దినం, శుభదినం అని ఎవరు అనుకోరు. కానీ ఈసారి ఇక్కడ ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు, లేకపోతే ఆ రోజు యేసుప్రభు వారు చనిపోయారు. అది తెలిసింది, చనిపోయారు. కానీ దాన్ని ఏమంటున్నారంటే శుభదినం లేదా గుడ్ ఫ్రైడే, మంచి రోజు అంటున్నారు. కానీ చరిత్రలో ఏ మనిషి చనిపోయిన రోజు మంచి రోజు అని అనరు. కానీ ఈయన విషయంలో ఎందుకు అంటున్నారు అని తెలుసుకుంటేనే మనము దానివల్ల లాభం పొందవచ్చు. ఇక్కడ మరి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు. రక్షణ పొందినప్పటికి కూడా కొన్నిసార్లు అసలు యేసయ్య ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని తెలుసుకోకపోతే ఏమవుతుందంటే యేసు ప్రభులో వేరుపారి ఉండలేం. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే యేసయ్య రక్షిస్తాడు, కాపాడుతాడు, లేకపోతే ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు, అంతవరకే ఉండిపోతాం మనం. అది ఎప్పుడైతే జరగలేదో, ఎప్పుడైతే తేడా వచ్చిందో మనం కదిలిపోతాం, ఊగిపోతాం, లేకపోతే జారిపోతాం. కానీ పునాది సరిగ్గా ఉంటే, నేను ఎప్పుడు అంటాను, పునాది సరిగ్గా ఉంటే అప్పుడు బిల్డింగ్ పడిపోయినా మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు అంట. లేకపోతే వేరు సరిగ్గా ఉంటే ఆకులు రాలిపోయినా, కొమ్మలు రాలిపోయినా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అంటారు. సో అలాగే అందుకనే బల్లారాధన అనేది అంటే రొట్టి ద్రాక్షారసం, లేకపోతే యేసుప్రభు శరీరము, రక్తం మనం తీసుకుంటూ ఉంటాం నెలకు ఒకసారి. నేను ఒకసారి దేవుని అడిగినప్పుడు అసలు ఇది ఎందుకు పెట్టావు, ఇది పెట్టమైనా పర్లేదు కదా అనుకున్నాను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన దేవుడు చెప్పాడు అన్నట్లు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది కన్నా పెట్టకపోతే దేవుడు, నేను అనుకుంటే చాలామంది క్రైస్తవులు మర్చిపోయేది యేసయ్య యాగాన్ని మర్చిపోయేవాళ్ళు. ఆశీర్వాదం, దీవెన కలిసి వస్తుంది, నమ్ముకుంటే బాగుంటాం, మంచి జరుగుద్ది, సమాధానం ఇస్తాడు, ఇంతవరకే. అంతేగాని ఆయన ఎంత కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు మన కోసము, ఆయన ఏమయ్యాడు అని ఇది మర్చిపోయి ఉండేవాళ్ళం. అందుకని కనీసం బల్లారాధనప్పుడల్లా యేసయ్య శరీరం నలగొట్టబడింది, దున్నబడింది నా కోసం, అబ్బో ఎంత త్యాగం చేశాడు, తర్వాత ఆయన రక్తం కార్చబడింది, నా కోసం రక్తం కార్చాడు అని అనే అవగాహన మనకున్నప్పుడే అనుకుంటాం కదా, ఇంత గొప్ప దేవుడు నా కోసం ఇంత చేశాడు కాబట్టి ఈ దేవుని కోసం నేనేం చేస్తానంటే నా జీవితాన్ని ఆయనకి ఇస్తాను అని వస్తుంది. అంతే కదండి. ఒక వ్యక్తి కనుక మనకి మంచి చేస్తే గుర్తుంచుకుంటాం, థ్యాంక్స్ అని చెప్తాం. దానియాలయ్య గారు ఉండేవాళ్ళు, ఆయన ఒక ఉపమానం చెప్పేవాళ్ళు, నాకు ఎప్పుడు బాగా గుర్తుందండి. బస్సులో వెళ్తూ ఒకడు సిగరెట్ తాగుదామని సిగరెట్ తీసుకున్నాడు. అగ్గిపెట్టి లేదు ఆడి దగ్గర. అయితే ఒక వ్యక్తిని అడిగాడంట అగ్గిపెట్టి, వాడు ఇచ్చాడంట. ఈ సిగరెట్ పట్టుకున్నాడు నవ్వుతూ ఒక హృదయపూర్వకంగా థ్యాంక్స్ అండి అన్నాడంట. ఒక చెడ్డ పని కోసమే ఇస్తేనే ఈ అబ్బాయి థ్యాంక్స్ అన్నాడు. అది మర్చిపోలేను ఎప్పుడు. దానియాలయ్య గారు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా, ఒక చెడ్డ పని కోసం ఇస్తేనే దానికి థ్యాంక్స్ అని హృదయపూర్వకంగా చెప్పేవే, అలాంటి మంచి పని చేస్తే ఇంకెంత కృతజ్ఞతగా దేవుడికి ఉండాలి, దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి ఇంకెంత కృతజ్ఞత చెల్లించాలి, ఆయనకి ఎంత కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. చెల్లించడం తర్వాత సంగతి, ముందు భావన కలిగి ఉండాలి. సో అదనమాట. సో అందుకనే బల్లారాధన విషయంలో అయితే నేను ఎప్పుడు అది అనుకుంటాను. ఫస్ట్లో అయితే తెలిసేది కాదు, అందరితో పాటు నేను కూడా ఆచారబద్ధంగా నెలకోసారి తీసుకోవాలా, తప్పులేంటి ఒప్పుకోవాలా, లేకపోతే ఉపవాసం తర్వాత ఎప్పుడో తీసుకోవాలి, అన్నీ దాటి వచ్చిన తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత ఎందుకు తీసుకోవాలనేది అప్పుడు కాస్త అర్థవంతంగా ఉందన్నమాట. కనుక పెంచాలి. వినపడుతుందన్నా మాట, చివరి దాకా వినపడుతుంది. అయితే నా గొంతు కొంచెం వేరేగా ఉంది, అంత తేడాగా ఉన్నట్టుంది మీకు కూడా. ఓకే, కొంచెం ఇది బాగాలేదంత. సో అందుకనే ఒక మనిషి చనిపోయిన రోజుని ఏ రోజు ఎవరు కూడా మంచి రోజు అనుకోరు. కానీ యేసు ప్రభువు చనిపోయిన రోజు అయితే గుడ్ ఫ్రైడే మంచి రోజు అన్నారు. కారణం ఏంటి అంటే, ప్రతి మనిషి యొక్క పుట్టినరోజు, లేకపోతే నువ్వు ఎప్పుడు పుట్టావంటే
తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు పుట్టావంటే అందరికి కూడా పలానా పలానా అని తెలుస్తుంది, పలానా రోజు అని. కానీ ఎందుకు పుట్టావంటే చాలామందికి తెలియదు. ఎప్పుడు పుట్టావు తెలుసు, ఎందుకు పుట్టావు తెలియదు. కానీ యేసు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు పుట్టాడో తెలిసినా తెలియకపోయినా, బైబిల్లో లేకపోయినా, ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయన ఖచ్చితంగా తెలుసు ఒక పని నిమిత్తమై పుట్టాడు అని. అదొక ప్రత్యేకత నాకు తెలుసు. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదొక ప్రత్యేకత. మనుషులందరికీ ఎప్పుడు పుట్టామో తెలుసు, కానీ ఎందుకు పుట్టామో తర్వాత కనుక్కుంటారు, తర్వాత తెలుసుద్ది. కొందరు అలాగే జీవించి చనిపోతారు అందరితో పాటు. కానీ యేసు ప్రభు ప్రత్యేకత ఏంటంటే ఎందుకు పుట్టాడు అని ఆయన ఖచ్చితంగా తెలుసు. మానవాళి కోసం పుట్టాడు, తన కోసం పుట్టలా, తన కోసం చనిపోలా. వచ్చిందే తన కోసం కాదు, వచ్చిందే తనకు సేవ చేయించుకుందామని కాదు, ఆయన వచ్చింది ఇతరులకు సేవ చేయాలని. అయితే ఇక్కడ ఒక చిన్న అపోహ ఉంటుంది, అది తొలగించిన తర్వాత మనం మిగతా విషయాల్లోకి వెళ్దాం. మరి ఈ గుడ్ ఫ్రైడే ముందు రోజు, మరి ఈ గుడ్ ఫ్రైడే మధ్యలో నాకు ఎక్కువ తెలియదు, కానీ శ్రమ దినాలు అంటారు. ఈ పేరు విన్నారా మీరు? ప్రతి క్రైస్తవుడు వినాల్సిన పేరు, లేకపోతే పరలోకి వెళ్ళరేమో అనిపిస్తుంది. శ్రమ దినాలు ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటారు కదా. ఈ చిన్న అపోహ తొలగించిన తర్వాత ముందుకెళ్దాం. ఎందుకంటే కలుపు మొక్క పీక్కోకుండా మంచి విత్తనం వేసినా సరే కలుపు మొక్క దానిని అణిచివేస్తుంది. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఇది నేను బాగా నమ్ముతా. ఎంత బాగా నమ్ముతానంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా, ఎలా అంటే వాక్యం గంట చదివి లేకపోతే ప్రార్థన గంట చేసి లేకపోతే దేవుని వాక్యం గంట విని 4-5 గంటలు వేరే అనవసరమైన మాటలు వింటే ఈ గంట చేసిన ప్రార్థన వాక్యం ఏమవుద్ది? నాశనం అయిపోద్ది. ఏం పనికిరాదు అనుకుంటాను. మేము వాళ్ళ గంట ప్రార్థన చేసుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే గంట ప్రార్థన చేసావు మంచిదే, గంట వాక్యం చదివే మంచిదే. మిగతా గంటలు ఏం చేసావో చాలా పరిగణలోకి తీసుకోవాలి. మిగతా గంటలు ఏం చేసావని. మిగతా గంటలు కనుక ఎక్కువ కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, ఏం లేదు, ఇన్ని కలుపు మొక్కలు ఏం చేస్తుంది? సాక్షాత్తు దేవుని వాక్యాన్ని కూడా అణిచివేస్తుంది, ఫలించదు. అది యేసుప్రభు గారు చెప్పింది. సో అందుకనే ముందు నేను ఎక్కువ శాతం కలుపు మొక్కలు తీసుకోవడం జరిగింది నా జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుల్లో. అలాగా చాలా కలుపు మొక్కలు తీసుకున్న తర్వాత సత్యం అర్థమైంది, ఆ సత్యంలో నడవడం జరిగిందన్నమాట. ఈ లెంట్ డేస్ లేకపోతే శ్రమ దినాలు, ఈ రోజుల్లో శ్రమ దినాల్లో ఇవన్నీ క్రైస్తవులు నేర్పారు. ఎట్లా అంటే, సార్ అడిగాను, మీ అబ్బాయి పెళ్లి పెట్టుకున్నారు కదా, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు కదా, మరి ఏంటి అంటే, లేదు ఈ టైంలో చేయమన్నారు. దేనికన్నాను అంటే, శ్రమదానాలు మేము చేయమన్నారు. శ్రమదానాలు మేము చేయమని. ఎవరికి శ్రమదినాలని? యేసయ్య చరిత్ర చెప్పారు. యేసయ్య శ్రమపడ్డాడు అవన్నీ చెప్పారు. అప్పుడు ఏమైందంటే, ఆయన శ్రమపడింది దేనికి? మన సంతోషానికి. ఆయన ఏడ్చే, ఆయన శ్రమపడే, మనం శ్రమపడే. అర్థం ఏముంది? అర్థం లేదు. దానికి చిన్న ఉదాహరణ, తల్లిదండ్రులైన మీరు ఎంతో కష్టపడి మెల్లిగా చెప్తాను, కొంచెం సౌండ్ పెడతాను. తల్లిదండ్రులైన మీరు ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకొని మీ అమ్మాయి కోసం అబ్బాయి కోసము ఒక మంచి వస్తువు కానీ బట్టలు కానీ కొనిచ్చారు. కష్టపడి శ్రమపడి కూలీనాలు చేసి ఆ డబ్బులతో మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ బట్టలు కొనిచ్చారు అనుకో. అయితే మీ అబ్బాయి మీ అమ్మాయి ఏం చేస్తారంటే, ఆ గిఫ్ట్, నువ్వు ఇచ్చిన బట్టలు పట్టుకుని ఏడుస్తున్నారు. నాన్న తల్లిదండ్రులు అడిగారు, ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, శ్రమదినాలు నాన్న. అలా అనలేదు, కానీ ఎలా అంటే, అమ్మ నాన్న ఇద్దరు చాలా కష్టపడ్డారు, కూలీనాలు చేసి పడ్డారు, అందుకని ఏడుస్తున్నాం. వేసుకోండిరా అంటే, లేదు నాన్న వేసుకోలేకపోతున్నాం, నువ్వు అంత కష్టపడ్డా ఎంత శ్రమపడ్డాను ఏడుస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులని మీకు సంతోషం వస్తుందా? లాగి 2 పీకాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ 2 పీకి మాట్లాడాను. అరే నీ కోసం నేను అంత కష్టపడి శ్రమపడి వెల చెల్లించి తీసుకుని అంత ఇదిగా, ఎందుకు నేను కష్టపడింది? ఎందుకు? మీ సంతోషం కోసం. నేను ఏడ్చే, మీరు ఏడ్చే అని అర్థం ఉందా? ఏం అర్థం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది బయట? యేసు ప్రభు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ఆయన అన్నీ చేశాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన చేసిన దేనికి? మన సంతోషం కోసం, మన ఆనందం కోసం.
ఆ కట్టుబాట్లన్నీ తెంపేసేసి ముహూర్తాలు ఏమైనా అన్నీ పక్కన పెట్టేసి, నానా నేను శ్రమ పడింది ఏంటంటే మీరు కూడా నాలాగే శ్రమ పడి కాదు, మీ శ్రమలు వేరుగా ఉంటాయి వేరు, కానీ నాలాగే శ్రమలు పడక్కర్లా. సో మీరు మీ సంతోషం కోసం నేను శ్రమపడ్డా. అంత కష్టపడిన వాడికి ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అది చేసుకోకూడదు, శ్రమదనాలు ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఎక్కువ తెలియదు కానీ చాలా చేస్తూ ఉంటారు. అవన్నీ సున్నా, దేవుడికి అక్కర్లా, అవసరం లేదు, అది వ్యర్థం, వేస్ట్. నువ్వు చేసి ఎన్ని రోజులు చేస్తారు? ఎవరికి ఉందా శ్రమదనాలన్నీ? ఎన్ని రోజులు ఉంటాయి ఎవరికి తెలుసా? 5 రోజులా? 40 రోజులు ఉన్నాయా? సరే 40 రోజులు శ్రమదనాలు, 40 రోజులు. 40 రోజులు ఎవరైతే శ్రమదనాలు చేశారో వాళ్ళు ఆయుష్కాలంలో 40 రోజులు వేస్ట్ చేసుకున్నారు. అది వేస్ట్, ఎందుకు పనికిరాదు. దేవుడు ఒక్క పాయింట్ కూడా లేదు దానికి. దానివల్ల నీ శుభకార్యాలన్నీ లేట్ అయిపోతున్నాయి నీకు దానివల్ల. సో ఇది అపోహ, ఇది తొలగించుకోండి, దాంట్లో ఏమీ లేదు. యేసుప్రభు ఎక్కడ చెప్పలా శ్రమదనాలు చేసుకోకూడదు. అది సేమ్ ఇప్పుడు అన్యులకిను నాకు చాలాసార్లు అనిపిస్తుంది, అన్యులకిను క్రైస్తవులకి, దేవుడి కుమారులు కుమార్తెలకు కాదు, అన్యులకి క్రైస్తవులకి చాలా పోలికలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పోలికలే. లోక మర్యాద అనుసరించొద్దు అంటారు, అది అనుసరిస్తారు. ఏంటంటే వాళ్ళకి ఆషాఢ మాసం ఉంటుంది, మనకు శ్రమదనాలు ఉంటాయి. అంతే, వాళ్ళది పాటిస్తారు, తప్పులేదు. మనం ఇది పాటిస్తున్నాం క్రైస్తవులుగా, తప్పులేదు. తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని, అన్నీ చెప్పట్లేదు, ఇంకొకటి చెప్తాను అంతే. ఇంట్లో కోటం పెట్టుకోవడం తప్పు కాదు, అసలు తప్పు కాదు, మంచిదే. దైవజనుడు మీ ఇంటికి రావడం, ప్రార్థన చేయటం, బలపరచడం, గృహదర్శనం అన్నీ కరెక్టే. కానీ దీన్ని తేడా ఎలా చేశారంటే, అన్యులు ఏమైనా శ్రమ వస్తే, ఏమైనా ప్రాబ్లం వస్తే, ఇది వస్తే వ్రతం చేసుకుంటారు, హోమం చేస్తారు, ఎవరిని పిలిచి, పంతులు గారిని పిలిచి. అంత విశ్వాసం ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఈ అన్యులకు హోమము వ్రతము చేసేటప్పుడు ఎక్కువ మొత్తం విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? రెడీ, పంతులు గారి మీద ఉంటుంది. ఆ పంతులు ఏం చెప్తే చేస్తాడంటే, మామ అంటే మామ, ఎందుకన్నావు తెలియదు, స్వాహ అంటే స్వాహ, అటే నీళ్ళు అడి చేయడం చేస్తాడు, ఇటు వెళ్తే లేకపోతే కిచెన్ ఇటు కట్టేసి తీసేసి ఇటు కట్టనంటే కడతాడు, మొత్తం చేస్తాడు. అంటే పూర్తి విశ్వాసం ఎక్కడుంది? అత్తగారి మీద, పంతులు గారు. రైట్, ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వద్దాం. మామూలుగా వెళ్తాం, క్రైస్తవులు పాస్టర్ గారిని పిలుస్తారు, డ్రమ్ము ఆయన వేసుకొచ్చేస్తాడు, మట్టు డౌ కొట్టేస్తాడు, పాటలు అన్నీ. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు ఈ కుటుంబం యొక్క పూర్తి విశ్వాసం ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీదే. అంతేగాని యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉంటాడు, ఆయనతో పాటు నేను కూర్చుండబెట్టబడ్డాను, ఆయనతో పాటు లేపబడ్డాను, నాకు అపవాది మీద అధికారం ఉంది, ఏమీ లేవు. అయ్యగారు ఇచ్చారు, పుల్లారెడ్డి స్వీట్స్ తేవాలి, కానుక ఇవ్వాలి, అయ్యగారు ఏం చెప్తే అది చేయాలి, అంతే. ఇక్కడ పంతుల మీద ఆ విశ్వాసం, ఇక్కడ ఇదే. కాకపోతే అక్కడ ఇంకొక స్వామి పేరు, ఇక్కడ యేసు స్వామి పేరు, అంతే తేడా. ఉద్దేశాలు అంతే ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. అందుకే నేను అంటాను, ఎక్కువ శాతం క్రైస్తవులు ఎక్కడ మారాలంటే అంతరంగంలో మారాలా, లోక మర్యాద అనుసరించగానే ఉంటుంది. బైబిల్లో రోమీలు 12:1-2 ఉంటుంది. మీరు లోక మర్యాద అనుసరించగా అంటే అర్థం ఏంటి? బాహ్య సంబంధమైన అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని కాదు, మంచిగా ఉండాలి, కరెక్టే. పూలు పెట్టుకోవద్దు అని కాదు, నగలు పెట్టుకోవద్దు అని కాదు, అస్సలు కాదు. ఇది అలాగా నెయిల్ పాలిష్ చేసుకోవద్దు అని కాదు, అవి కాదు అసలు. అది శరీర సంబంధమైన క్రైస్తవ్యం. అంతరంగ సంబంధం క్రైస్తవం ఏంటంటే, అన్యులు ఒక రకంగా ఆలోచిస్తారు, ఒక తత్వం, బుద్ధి, గుణం ఒకలాగా ఉంటుంది. అన్యులకి ఎక్కువ శాతం ఏముంటుంది? దేవుని తెలియని వాళ్ళకి, దుఃఖించు, ఇదే జీవితం, కష్టపడు, నీ పిల్లలు పెంచుకో, మంచిగుండు, 4 ఎకరాలు కొనుక్కో, 4 రాళ్ళు ముందేసుకో, రైట్, వెనకేసుకో, సారీ 4 రాళ్ళు వెనకేసుకో. ఇది వాళ్ళకి ఇంతే సిస్టమ్. ఇది ఇలా మర్యాద అంటే, లోక మర్యాద అంటే, లోకంలో మర్యాద ఇంతే, ఇది తప్పంటారు, మంచి అంటారు లోకంలో. కానీ దేవుని బిడ్డలు అలా కాదు. 4 రాళ్ళు వెనక కాదు, ఎక్కడ వేసుకోవాలి? 4 రాళ్ళు ముందేసుకోవాలి. ఎవరు చెప్పారు ముందేసుకోమని? నేను చెప్పానా? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు? యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఇక్కడ కూర్చుకోవద్దు పరలోకంలో. ఇదే మాట నువ్వు ఆయన చెప్పు. దేవుడు తెలియడికి ఏడు చూసావా పరలోకం? అది ఎప్పుడు వస్తుందో, ఎంత వడ్డీ చెప్పండి. అక్కడ ఇటకు మారుతాడు. ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చెప్తే అక్కడ ఎంత ఇటకు మారుతున్నాడు. ఇది లోక మర్యాద అనుసరించడం కంటే ఇది అనుసరించకూడదు. అంటే వాళ్ళ బుద్ధి, తత్వం, గుణాలు ఇవన్నీ అవి కాకుండా గొప్పగా బతకండి రా అని. అందుకని పై రూపం కాదు. సో అందుకనే చాలామంది క్రైస్తవులకి దీనికి అన్యులు కూడా చాలా పోలికలున్నాయి. మీకు అది ఉందిగా, మీరు అలా చేస్తారుగా, మేము అలా చేస్తాం, అంతే. ఈ కాదు. సో అందుకనే ఇవి తీసేసుకో. సో ఇప్పుడు చూద్దాం. తెలుగు మాటలోని 7 మాటలు ఉంటాయి. ఇనే ఉంటారు ప్రసంగాలు, ఇని తెలుగు మాటలని 7 మాటలు ఉంటాయి. 7 మాటలు ఇప్పుడు చెప్పట్లేదు, కానీ
దాంట్లో ఒక మాట నేర్చుకుందాం. ఎందుకంటే ఈ రోజు ప్రసంగం గుడ్ ఫ్రైడే, అది గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది, దేనివల్ల ఏంటి అనేది మీరు విని మీ జీవితంలో ఉపయోగపడాలి, బాగుపడాలి. చివరికి మీరు అదే తెలుస్తాను, మీ జీవితంలో ఆ వాక్యము సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయాలి. ఈ వాక్యం నన్ను స్వతంత్రం చేసింది, దాన్ని బట్టి నేను ఎదగడం స్టార్ట్ చేశాను. లేకపోతే వచ్చామా వెళ్ళామా అని ఉండిపోద్ది. సో 7 మాటలు ఏముంటుందంటే, ఫస్ట్ మాట ఏంటంటే, తండ్రి వాళ్ళని క్షమించుము, వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదు. ఒకటి, దాని గురించి చెప్పట్లేదు. రెండవది ఏంటంటే, ఆ పక్కనున్న దొంగని అంటాడు కదా, నిశ్చయంగా ఈరోజు నీవు నాతో పరదేశంలో ఉండేదావు. ఇది రెండవది, దాని గురించి చెప్పట్లేదు. మూడవది, యేసుప్రభు వారు సిలువ నుంచి తల్లితో అంటారు, తల్లి ఎదుగో నీ కుమారుడు, యోహానుతో చెప్తారు, తల్లిని బాగా సరిగ్గా చూసుకోవాలి. 3. తర్వాత దాహం వేస్తుంది అంటారు. తర్వాత తండ్రి ఇదిగో, దాని ముందు ఒకటి, దేవా ఏలనా చేయి విడిచితివి, అదొకటి. ఇంకోటి ఏంటంటే, తండ్రి నా ఆత్మని నీకో అప్పచెప్తున్నాను అని. ఎన్ని చెప్పట్లే నేను. ఇంకొకటి ఉంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. తెలుగులో యోహాను సువార్త ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? అది సమాప్తం అవడం వల్ల నాకే సమాప్తం అవుతుంది. ఇది టాపిక్. ఆయన అన్నాడు, సరే ఇప్పుడు నాకేం సమాప్తమైంది, నేను దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? ఎందుకంటే వాక్యం వినటం వల్ల నాకైతే ఉపయోగం ఉండాలి, లేకపోతే అనవసరం అనుకుంటా నేను. సరే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదవండమ్మా. చదవండి, పెట్టలేదా? యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, హలో చెక్, హలో వస్తుందా? యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. పుచ్చుకొని సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైందని. ఏం సమాప్తమైంది? ఆ సమాప్తం అవడం వల్ల నాకేం సమాప్తమైంది? సమాప్తమయ్యి ఏం మొదలైంది? ఇది కావాలి నా జీవితంలో. చూద్దాం. బైబిల్లో 2 రకాల, లేకపోతే పాత నిబంధన కొత్త నిబంధన అని 2 ఉంటాయి బైబిల్లో. పాత నిబంధన, కొత్త నిబంధన. మామూలు మాటల్లో చెప్పాలంటే పాత నిబంధన చాలా కఠినంగా ఉంటుంది, కొత్త నిబంధన చాలా కృపతో, దయతో, కనికరంతో కూడింది, జాలితో కూడింది. అయితే పాత నిబంధనని ఎవరూ కూడా అమలుపరచలేకపోయారు, ఆజ్ఞలు గైకొనలేకపోయారు. ఇప్పుడు చూద్దాం ఒకటి. నెక్స్ట్, ద్వితీయోపదేశ కాండము 28, 1, 2, 3 చదవండి. 28, 1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నారు, నువ్వు నా మాటలన్నీ వింటే నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అని ఇజ్రాయెల్ దేశంతో, ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్నారు. అక్కడ ఒక మాట గమనించాలి, నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి. ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే అప్పుడు జరుగుతాయి. అంటే దేవుడు చెప్పిన ఫలానా ఆజ్ఞలు కాదు, కొన్ని కాదు, ఆజ్ఞలు అన్నిటినీ అనుసరిస్తే అప్పుడు దేవుడు దీవిస్తాడంట. రెండవ వచనం ప్లీజ్, అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నెక్స్ట్, నీవు పట్టణములో దీవింపబడుదువు. చాలు సరే, ఓకే. ఇవన్నీ దీవెనలు అనమాట. మీరు తర్వాత చదివితే 14వ వచనం దాకా, దాదాపు 14వ వచనం దాకా దీవెనలు ఉంటాయి. ఏనన్నమాట దేవుడు చెప్పేది అంటే, నేను చెప్పిన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే ఈ ఫలానా దీవెనలు నీకు వస్తాయి అని 14వ వచనం దాకా దీవెనలు చెప్తారు. సరేనా?
నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 28:15 చదవండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. సరిగ్గా చదవాలి. వినిన ఎడల కాదు, వినని ఎడల. సారీ, ఓకే. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఓకే. ఇందాక ఫస్ట్ ఏం చూసాం? ఇవన్నీ ఇంటే, నేను చెప్పిన ఇంటే దీవెనలు. ఇప్పుడు ఇవన్నీ వినకపోతే శాపము. రైట్. శాపములు అనిన తర్వాత దాదాపు ఇంటికి వెళ్ళి చదవండి, రాసుకోండి. ఆ 16 నుంచి దాదాపు చాలా ఉంటుంది ఈ శాపాలు. దీవెనల కన్నా శాపాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అన్నీ వింటే దీవెనలు, అన్నీ వినకపోతే శాపం. మరి నేను ఇందాక ఏం చెప్పా? అసలు ఎవరన్నా చరిత్రలో ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా పాటించిన వాళ్ళు ఉన్నారా? ఒక్కడు కూడా తప్పకుండా అన్న. ఎవ్వరు లేరు. అయితే ఇక్కడే ఉన్నాడు దేవుడు, నువ్వు అన్నిటినీ అనుసరించాలంటున్నాడు, లేకపోతే దీవెన శాపం. అనుసరిస్తే దీవెన, అనుసరించకపోతే శాపం అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము వల్ల వచ్చు శాపము, దేవుని ఆజ్ఞ వల్ల వచ్చు శాపము. ఇప్పుడు యేసు ప్రభువు వారు సమాప్తం అన్నారే, ఆ సమాప్తానికి ఏంటి? ఒకానొక అర్థం, అన్నీ కాదు, ఒకానొక అర్థం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆ లాస్ట్ లైన్ చదవండి. ఆ లాస్ట్ లైన్, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపమై, వెలుగు చెబుతాం చాలా జాగ్రత్తగా. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించెను. ఇందాడ ద్వితీయోపదేశకాండంలో ఏం చదివించాను? పలానా ఆజ్ఞలన్నీ, పలానా కదా ఆజ్ఞ, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ చేస్తే దీవెన, అన్నీ చేయకపోతే శాపం. అంటే ఏ శాపం ఇది? ధర్మశాస్త్రము కనుక నువ్వు చేయకపోతే శాపము. ఇప్పుడు క్రీస్తు వారు ఏం చేశారు? ధర్మశాస్త్రము నుంచి ఏదైతే మనకి శాపం వస్తుందో ఆ శాపము నుంచి మనల్ని విడిపించను. ఎట్లా విడిపించాడు? మన కోసము ఆయనే శాపమయ్యాడు, మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. మామూలుగా అయితే యేసు ప్రభు లేరనుకోండి, మనకు కూడా ఏం వర్తిస్తుంది అంటే, మామూలుగా చెప్పాలంటే మనకు దేవుని ఆజ్ఞలు తప్పిపోతే శాపగ్రస్తులం, మనం శాపం అయిపోతాం, అయితే శాపాలు వస్తాయి. కానీ ఇప్పుడైతే ఆ ధర్మశాస్త్రము నుంచి దేవుడు ఏదైతే చెప్పాడో, యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో, ఈ పలానా పాటించకపోతే నీకు శాపం వస్తుంది అన్నాడే, ఆ శాపాలు మనకి రావు. అక్కడ 2 చూపించాను, దీవెనలు శాపాలు చూపించాను. ఈ రెండిట్లో ఇప్పుడు దేవుని బిడ్డకి ఏమొస్తాయి? నీకేం కావాలో చెప్పు. దీవెనలే వస్తాయి, శాపాలు రావు. ఎందుకంటే చాలా మంది ధర్మశాస్త్రం బోధిస్తారు, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అన్ని. ఆ ధర్మశాస్త్రం ఎందుకు అవసరము, పాటించాలా ఏంటని క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి గొప్ప విడుదల వస్తుంది. నేను నాకు మాట, కొన్ని సంవత్సరాల క్రితం నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం బోధించాలా లేకపోతే పాటించాలా, కొత్త నిబంధన పాటించాలా వినాలా అనుకునేవాడిని కాదు. కొన్నిసార్లు కొందరు 2 పాటించాలంటారు, 2 పాటించక కుదరదు. అటు అవ్వో బోవో అంతే, 2 అవ్వ బోవో కావాలని కుదరదు. అసలు అది అంత కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నాకు అర్థమైందో, దాని యొక్క వ్యత్యాసం అర్థమైందో, అప్పటి నుంచి నేను దేవుడు ఎదగడం అనేది కొంచెం కొంచెంగా, అంటే దేవుడిని ప్రేమించడం అనేది, దేవుడు ఇంత మంచోడా అనేది తెలిసింది. లేకపోతే ధర్మశాస్త్రము ఇది కృప 2 కలిపితే అంత కన్ఫ్యూజన్గా ఉండేది. ఎంత కన్ఫ్యూజన్ అంటే దేవుడు ఎప్పుడు కోపంగా ఉంటాడో, ఎప్పుడు కృపతో చూపిస్తాడో మనకే తెలియదు. అంటే ఆయన మూడుని బట్టి అనుకునేవాడు నేను, దేవుడు యొక్క మూడుని బట్టి ఆయన ఎప్పుడు కోపగిస్తాడో, ఎప్పుడు కృప చూపిస్తాడో తెలియదు, దేవుడికి తెలియదు. అట్లుండేది. సో ఇక్కడ చూడండి, శాపము యేసు ప్రభువే మన కోసం శాపమయ్యాడు. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి ఏదైతే శాపం వస్తుందో
దాని నుంచి మనల్ని విడిపించాడు. ఎందుకంటే ఆ యేసయ్యని మనం అంగీకరించాం కాబట్టి, ఆ యేసయ్యని మనం రక్షకుడిగా తీసుకున్నాం కాబట్టి, ఆయన రక్తం కింద మనం వచ్చాం కాబట్టి, ఆయన మన కోసం శాపం అయ్యాడు కాబట్టి, దేవుడి నుంచి లేకపోతే ధర్మశాస్త్రం నుంచి వచ్చే శాపం మన మీదకి రాదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఇంకెప్పుడన్నా ప్రసంగాలు కానీ బయట కానీ ఎక్కడన్నా వింటే, మీరు కొన్ని వినుంటారు, నేను కాబట్టి చేతులు ఎత్తాను పర్లేదు, ఎక్కడన్నా విన్నారా? నువ్వు పాపం చేశావంటే దేవుడు నిన్ను శపిస్తాడు అని విన్నారా? వెరీ గుడ్. 7 శిక్ష వస్తుంది విన్నారా? వెరీ గుడ్. ఇప్పుడు విన్నారు, అది కరెక్టా ఇది కరెక్టా? ఆలోచించండి. ఊనే వినేళ్ళిపోవడం కాదు. ఎప్పుడైతే మీరు ఆలోచించి సత్యంలో ఎదుగుతారో, సత్యం తెలుసుకుంటారో, అప్పుడు మీకు విడుదల వస్తుంది. అది కన్ఫ్యూజన్. దేవుడు అంటేనే చిరాకు వచ్చేస్తుంది. నాకు చాలాసార్లు దేవుడు అంటే చిరాకు వచ్చింది అర్థం కాక. ప్రభు నువ్వు ఎప్పుడు కోపిస్తావు, ఎప్పుడు కోపంగా ఉంటావు, ఎప్పుడు మామూలుగా ఉంటావు అర్థం కాదు, నీతో సహవాసం ఎలా చేయాలరా అని. అర్థం కాని మొగుడితో కాపురం ఏం చేస్తాం? అట్టుంటది. రక్షణ పొందాను, మనశ్శాంతి లేదు దేవుడితో. ఈయన ఎప్పుడు ఏం మనిషి ఏం మాడతాడు, ఇప్పుడు కోపం అంటాడు, శాపం అంటాడు, నాకు భయం. ఇక ఎట్టంటే అమ్మో నేను తప్పు చేశాను అని ఎట్ట ఉండేదంటే నా జీవితం ఒకప్పుడు రక్షణ పొందాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, భాషలో మాట్లాడాను. ఎట్లా అంటే పొరపాటున మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతాం. బస్ స్టాండ్కి వెళ్ళాను, వెళ్తే అక్కడ టీవీలు ఉంటాయి, టీవీల్లో సినిమా వస్తూ ఉంటాయి. అది చూస్తే పాపం అపచారం అనుకునేవాడిని. అంత నిష్టగా బతికే ఉన్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు అనుకునేవాడిని. ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు. ఎగ్జిబిషన్ తెలుసా? అది తిరణాలండి, తెలుసా? ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు అనుకునేవాడిని. ఎందుకు? కొన్ని బోధలు విని. ఏం బోధలు? అల్లడితో కూడిన ఆటపాటలు ఉండకూడదని. ఎగ్జిబిషన్లో ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుందా? ప్రేమ కృప నిరీక్షణ ఉండవు. అల్లరి హడావిడి జలసా అంతే. నేను అనుకోండి మా వెళ్ళకూడదు, పాపం అనుకోండి. నేను ఇవన్నీ అమ్మో అది తెలియక అర్థం కాక దేవుడు అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, కొన్ని బోధనలు విన్నారు మీరు, 7 శిక్ష వస్తుంది, దేవుడు కోపం వస్తుంది, ఉగ్ర వస్తుంది అని. కొన్ని ప్రవచనాలు కూడా అలా వచ్చినాయి. ఇంకొన్ని వెళ్ళినప్పుడు వేరే ఒక ప్రవక్త కదా ఆయన, మామూలు కృపావరం ఉందేమో, ఆయన ప్రవచనం జాగ్రత్త పాపం చేస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అన్నాడు. నేను అనుకున్నాను, నువ్వు చెప్పలేండి దేవుడు చూస్తున్నాడు ఆయన తెలుసు. ఇప్పుడు ఏంటి ఏమంటావు? దేవుడు ఏం చేస్తాడు? ఆడు ఉడికిపోతున్నాడు, అక్కడ దేవుడు చూస్తున్నాడు ఉడికిపోతున్నాడు అంటే ఆడేమో తెలుసు. బయటకు వచ్చిన తర్వాత అన్న నేను చర్చికి రాలే అన్న, ఎందుకు అన్న, నేనేమో మా అన్నం, ఆయనకేమో దేవుడు కోపం వస్తుందంట, ఇక ఆయనకి నాకు పడదులే అన్న అన్నాడు. సెట్ అవుతుంది మా ఇద్దరికి. ఎవరికి? యేసుప్రభుకి నాకు సెట్ అవుతుంది అన్నాడు ఆయన. దేనికి? ఈ ప్రవచనం వచ్చేసింది. మళ్ళీ ఆయన కృపావరం ఉంది, ప్రవచన వరం ఉంది అతనికి, ఆ వ్యక్తికి, ఆ పాస్టర్ గారు మరి ఉంది ఆయనకి. అంటే అది కృపావరమే, దేవుడిచ్చిన కృపావరమే. కానీ అట్ట మాట్లాడేంటి? నేను తర్వాత అర్థమైంది నాకు. అంటే ఏంటంటే ఎంత కృపావరం ఉన్నా సరే ఆ మనిషి దేవుడిని ఎంత అర్థం చేస్తున్నాడో అలాగే మాట్లాడతాడు. నీకు అర్థమైందా? హలో, అర్థమైతే లేకపోతే ఏం లేదు, సున్నా ఎత్తగా ఉంటుంది 10 సంవత్సరాలు. కృపావరం ఉన్నా సరే ఒక వ్యక్తికి దేవుడు మాట్లాడినా మధ్యలో ఒకటి ఉంటుంది, దాని ద్వారానే బయటకు వస్తుంది మాట. ఏంటది? ఫిల్టర్, జల్లిడి. మనసు అనేది జల్లుడు ఉంటుంది. ఆ మనసు దేవుడిని ఎలా అర్థం చేసుకుందో అలాగే ఆ జల్లుడి నుంచి దేవుడు మాట్లాడినా సరే వాడికి అలా వస్తుంది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి 2 మనసులు ఉన్నాయి. ఆ మనసు అంటే 2 జల్లులు ఉన్నాయి, రైట్? మొదటి వ్యక్తి జల్లుడి ఏంటంటే మనసు ఏమర్థం చేసుకుంది? ధర్మశాస్త్రం. దేవుడు తెప్పిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కోపం వస్తుంది, ఏమైనా చేస్తే ఆయన అరుస్తాడు, తిడతాడు. ఇది బయట ఉంది, ఇది. తర్వాత రెండో జల్లుడి నేను అనుకోండి, నాలాంటి కృప, దేవుడు సరిగ్గా అర్థం చేసుకుని ఎట్లా ఏంటి, అసలు దేవుడు వ్యవహారం ఏంటి అని అర్థం చేసి ఈడొకడం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి వస్తే దేవుడు ఒకే మాట ఇద్దరికి చూపించాడు. చూడండి చాలా జాగ్రత్తగా. ఈ వ్యక్తికి ఒకే రకంగా చూపించాడు. ఏంటంటే ఆ వ్యక్తిలో పాపం చూపిస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే ఎదుటి మనిషిలో పాపం చూపిస్తాడు. ఓకే, సో ఈ వ్యక్తికి నాకు ఇద్దరికి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తిలోనే పాపాన్ని చూపించాడు. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఎట్లా చెప్తాడో తెలుసా? ఈ జల్లుడు ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రం దేవుడు సరిగ్గా అర్థం కాకపోతే, జాగ్రత్త నువ్వు పాపం చేస్తున్నావంట. అయ్యా నేనేం పాపం? మళ్ళీ దేవుడికి అది కూడా చెప్తాడు, పలానా దాంట్లో పాపం చేస్తాను దేవుడు చెప్తే ఇదంట అంటే వాడు ఉడికిపోతాడు. అమ్మ తెలిసిపోయింది వాడు ఉడికిపోతా ఉంటాడు. ఈయన ఇంకా ఉడికిచ్చేస్తా ఉంటాడు. జాగ్రత్త, ఆ పాపంలో బతికితే సస్తావు, దేవుడు ఉగ్రత దిగి వస్తుంది. అలనాడు వచ్చిన ఉగ్రతే ఇప్పుడు వస్తుంది. దేవుడు చూస్తున్నాడు. దయించు అగ్ని ఆయన. ఏంటది? దయించు అగ్ని. ఆయన ఊరుకోడు. జాగ్రత్త, అసలు పెడతాడు భయం, నరకం అక్కడే చూపిస్తాడు ఆయన.
రైట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాలో ఏం చెప్తాడు. సేమ్ అదే వ్యక్తి, అదే తప్పు, అదే పాపం. ఇప్పుడు వినండి, ఇక్కడ ఆ వ్యక్తికి ఏమొచ్చింది? భయం, వణుకు, చిరాకు, నా వల్లగా దేవుడితో. ఇందాక చెప్పానే ఏసైకి నాకు సెట్ అవుతాను పోతాను అన్నాడు, అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే నాకు అదే పాపం చూపించాడు, నా పాపం కూడా చూపించాడు. ఇప్పుడు నేను చెప్పే విధానం, బాబు పాపం నీలో ఈ పాపం ఉందా? లేదన్నా, ఏం లేదు. ఏంటో కూడా మొత్తం చెప్తాను నేను. అవునన్నా, ఉందన్నా. ఒక మాట ఆలోచించు, నా యేసయ్య ఎంత మంచోడో తెలుసా? పాపులుగా ఉన్నప్పుడే మన కోసం దిగొచ్చి రక్షణ ఇచ్చాడు. నా కోసం చనిపోయాడు. అలాగే పాపం చేస్తున్నా సరే దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆశ ఏంటంటే, ఎందుకు నీ పాపాన్ని నాకు తెలియజేశాడంటే, దేవుడికి సమస్తము తెలుసు, తెలిసినా కూడా నిన్ను ప్రేమిస్తాడని చెప్పమన్నాడంట. హల్లెలూయా. కనుక మళ్ళీ ఇంకోటి, ఈ జల్లుడు ఏం చెప్పింది? ఈ జల్లుడి తీసేసుకో పాపం, జాగ్రత్త తీసుకునిరా. మందిరానికి వచ్చినప్పుడు నీ వ్యవహారం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. ఏంటిది? నీ నడవడిక, నాకు రాదులే, నీ నడవడిక జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. ఆయన జాగ్రత్తగా చూసుకుని మందిరానికి రావడం ఎందుకు నాకు అర్థం కాదు. చాలా మంది మైకులు వింటా, నీ మంచి మందిరానికి వచ్చినప్పుడు నీ నడవడిక బావుగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకసారి మైకులో విన్నా నేను, ఇంటి ఉడికి వచ్చి వాడు అడ్డించాడు వెళ్ళిపోతాడు. బాగా నేను లేదు, సరిగ్గా లేను. ఇంకెందుకు? ఆయన ప్రసంగికుడు ఏమంటాడు? వచ్చేటప్పుడు కొమ్మలు అడిగేటప్పుడు, అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాకు జాగ్రత్త లేక వచ్చేది దేవుని దగ్గరికి, నాకు జాగ్రత్త వేసేందుకు నువ్వెందుకు పాస్టరు అంతే. సో ఇట్ట మాట్లాడాడు. ఇట్ట మాడితే ఈ పాస్టర్ ఏమంటాడంటే, ఇక్కడ ఏమన్నాడు? నీ పాపము తీసేసుకో. ఇక్కడ అంటాను, ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేను నిజంగా పాపంలో నన్ను రాలేపోతానయ్యా అంటాడు. అప్పుడు అంటాను, నువ్వు రాలేపోతావు కాబట్టి నీకోసం ఏసే దిగొచ్చాడు. హల్లెలూయా. నీ అంతా నువ్వు పాపం తీసేసుకుంటే ఏసే అక్కర్లా, మందిరం అక్కర్లా, పాస్టర్ కూడా అక్కర్లా అంటాడు. అని నువ్వు ఒక పని చెయ్యి, చర్చికి రా, నీకు పాపం నుంచి బయటికి రావాలన్నా అని అడుగుతా. ఉందన్నా అంటాడు. చాలు, నువ్వు రా, ఆయన తెస్తా. అప్పుడు ఆయనకి మహిమ. నీకు అందుకు సహాయం చేయడాకే, నువ్వు చెడ్డోడు అయినా సరే నీకోసం దిగొచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు. నీ అన్ని ఆయన చేతిలో పెట్టు. నువ్వు చేయాల్సింది ఏంటంటే చక్కగా అవన్నీ ఆయన చేతిలో పెట్టి మందిరానికి వస్తా ఉండు, దేవుడే నిన్ను కడిగి శుద్ధపరుస్తాడు. ఇప్పుడు ఈ మనిషి వస్తాడా దేవుడి దగ్గరికి? ఈ మనిషి వస్తాడు ఎట్టంటాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకి ప్రవేశ వరం ఉందా? దేవుడిచ్చిందా? మరి ఇద్దరు వేరుగా ఎందుకు మాడారు? జల్లిడా, ఇప్పుడు ఇది మొదలుకొని జల్లి మీ ఇంట్లో చూడగానే ఏం గుర్తు రావాలా? మనసు ఎన్ని కృపావారం ఉన్నా మనసు సరిగ్గా లేకపోతే కృపావారాన్ని గబ్బు చేస్తాం, కృపావారాన్ని వాడి కొన్ని చంపేస్తాం. అదే దేవుడిచ్చిన కృపావారాన్ని వాడి దేవుడి నుంచి దూరం చేస్తాం వాడిని, అట్ట అనమాట. సో జల్లుడు రాగానే మనసు గుర్తు రావాలా? ఏ పాస్టర్ అయినా సరే, ఏ ప్రవక్త అయినా, ఎవరైనా సరే మనసును మార్చుకుని నూతన పరుచుకుని అదేంటి లోక మర్యాద అనుసరించగా దేవుని చిత్తం ఏదో తెలుసుకుని తన మనసుని నూతన పరుచుకోవాలా దేవుని వాక్యం చేత, ఇష్టం వచ్చినట్టు కాదు. సో అది, సో అందుకు శాపము అనేది రాదు మన మీదకి, దేవుడు ఉగ్రత రాదు మనకి, దేవుడి శాపం మన మీదకి రాదు. దేన్ని బట్టి అయ్యా అంటే, ఇంకో వాక్యం చూపిస్తాను చూడు. ఇది కూడా శాపం అసలు దేన్ని బట్టి వస్తుంది? ధర్మశాస్త్రం బట్టి వస్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మనం చేయకపోతే శాపం వస్తుంది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రం వల్ల వచ్చు శాపంని కొట్టివేసి, లేకపోతే మన కోసం ఆయనే శాపం అయిపోయాడు. శాపాన్ని తొలగించిన ఆయనే శాపం అయిపోయాడు. అందుకు మనమే శాపం రాదు. ఇంకోటి చూద్దాం, ఈ వాక్యంతో మీకు ఇంకా అర్థం అవుతుంది. రోమీలు 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అలాగండి. ఒకప్పుడు నీతి ఎట్లా అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞలని గైకొంటే చేస్తే నీతి. ఇప్పుడు ఏంది? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని దాన్ని ఏమంటారు చేశాడు, మొత్తం చేశాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రమును చేశాడు కాబట్టి ఇప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు సమాప్తం చేశాడు. అంతేనా? తెలుగులో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడా లేదా? ఇంకా మీకు వెళ్ళగలేదు. ఉండండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఇవన్నీ చదివిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు
ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా లేకపోతే పాటించాలా ఏంటి అని. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన పూర్వకమైన ఆజ్ఞల వలన. ఆ రాతపూర్వక ఆజ్ఞలు ఏంటి అనుకోవాలా? ఊరి చదువుకుంటే చందమామ కథలాగా వెళ్ళిపోద్ది ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు మీ ఇంట్లో కూడా. రాతపూర్వకమైన ఆజ్ఞలు ఎవరు పెట్టారు? అది ఎవరు రాశారు? ధర్మశాస్త్రమే, కరెక్టే. రాతపూర్వకమైన ఎవరి? మోషే అనుకుందాం. ఇంకా చెప్పనా? దేవుడు పలకల మీద రాశాడా? పలకల మీద దేవుడే రాశాడు. అది వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును. ఆగండి, పత్రం ఏం పత్రం? అది ధర్మశాస్త్రం పత్రం. అది ఎటువంటిది చూడండి. ఆ పత్రం ఎటువంటిది? రుణముగాను మనకు విరోధముగాను. ఇప్పుడు పత్రం ఏం తీసుకోవచ్చు? ధర్మశాస్త్రం, రైట్? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఎటువంటిది? మనకి రుణము, తర్వాత విరోధంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు విరోధం అయినప్పుడు పాస్టర్ గారి నుంచి ధర్మశాస్త్రం బోధిస్తుంటే ఏం బోధిస్తున్నారు? నీకు విరోధం బోధిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఉండదు. అసలు చేసలేని ఒక వాక్యం ఉంది అసలు, అది చూస్తే ఇంకా బాగా అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే బోధిస్తున్నామో ధర్మశాస్త్రం ఎటువంటిదని చెప్తున్నాడు? అది రుణం అంట, విరోధం అంట. మనకు అసలు విరోధం ధర్మశాస్త్రం. దాన్ని చదివేసి అవపోసన పెట్టేసి వాక్యాన్ని ఎత్తి పెట్టేసి చేస్తుంటే అంటే ఏంటి తెలుసా? పాస్టర్ గారు ఏం చేస్తారంటే, దైవజనుడు ఏం చేస్తారంటే వాళ్ళకి విరోధంగా బోధిస్తున్నాడు. వాళ్ళకి ఏదైతే విరోధంగా ఉందో దానికి ఎక్కువ బలాన్ని ఇస్తున్నాడు. మీకు ఈరోజు అర్థం అవ్వాలా అసలు యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? మొట్టమొదటి చేసినట్టే మనకు వ్యతిరేకంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, తీసివేశాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల మనకు శాపం రావాలి, కానీ శాపం రాకుండా ఆయన శాపమయ్యాడు. ఈ 3 పాయింట్లు. తర్వాత 4వది ఏంటంటే ఆ ధర్మశాస్త్రం మనకు రుణము మరియు విరోధము. ఇప్పుడు చదవండి నెక్స్ట్. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. చేవ్రాత అదే ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అవన్నీ కూడా మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. అబ్బా, అసలు ఇక్కడ వాక్యం చూడండి. మేకులతో సిలువకు కొట్టేశాడు. అన్నగా నేను చదువుతాను. మేకులతో సిలువకు కొట్టేశాడు. ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేశారు? సిలువ నుంచి దింపారు దాన్ని. యేసుప్రభు కొట్టేశాడు పాపం. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు? దైవజనులందరూ రండి, సమూహంగా రండి, ధర్మశాస్త్రాన్ని దింపుతాం, ఏసై చేసి తిరిగి రాద్దాం అన్నట్టుంది అక్కడ. తర్వాత చూడండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయి వ్రాతను తుడిచివేసింది మొదలు రాస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ తర్వాత అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. ఏది అడ్డం లేకుండా? ధర్మశాస్త్రం మనకి అడ్డముగా లేకుండా ఎత్తివేశాడు. మళ్ళా మనం తీసుకొస్తున్నారు ఎందుకు చర్చలో? దాన్ని ఎత్తివేసింది ఎవరు? యేసుప్రభునా? యేసుప్రభు కన్నా గొప్పవాళ్ళమా మనం? ఆయన సిలువేసాడు, దాన్ని దించుతున్నారు సిలువ నుంచి. రెండవది అంటేమో అది అడ్డం లేకుండా ఆయన తీస్తాడు, మళ్ళీ అడ్డం తీసుకొస్తున్నారు దేవుడికి, మనుషులకి. దైవజనులు దేవుడికి మనుషులకి అడ్డంగా మళ్ళీ తుడుతున్నారు. అడ్డంగా ఉండటం వల్ల ఏమవుతుంది? మనుషులందరూ ఏమవుతారు? ఎగరేగరేగరేగరేగర్ అంటారు. నా యేసే అనరు, మా దైవజనుడు, మా అయ్యగారు, మా పాస్టర్ గారు అంటారు. ఇక దేవుడికి వీళ్ళకి సంబంధం ఉండదు. దేవుడికి వీళ్ళకి ఎలా దేని ద్వారా సంబంధం ఉంటుంది? అయ్యగారి ద్వారా సంబంధం, పాస్టర్ గారి ద్వారా సంబంధం. వీళ్ళకి డైరెక్ట్గా సంబంధం ఉండదు. యేసే నా ప్రార్థన వింటాడో లేదో, మేము ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతాయో లేవో తెలియదు. అయ్యగారు చెప్తే జరుగుతాయి, పాస్టర్ గారు చెప్తే జరుగుతాయి. అది ఎట్టొచ్చింది? వీళ్ళు చేసిన పనే. అడ్డంగా లేదు అసలు. యేసుప్రభు అడ్డంగా తీసిపారేశాడు. అడ్డంగా ఉన్నదాన్ని ఎత్తివేశాడు యేసుప్రభు. మన అపరాధములన్నిటినీ క్షమించి. చాలు. ఇప్పుడు చూడండి, ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు అసలు ఏం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 56. ఇది చాలా మెల్లిగా చదవండి, 2-3 సార్లు చదవండి, దీనివల్ల ఇంకా అర్థమవుతుంది. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మూడోసారి ముచ్చటగా. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపం చేయకూడదు మనం, రైట్? పాపం చేయకూడదు, పాపంలో ఉండకూడదు.
ఏ దైవజనుడైనా బోధించేది ఇది కరెక్ట్. పాపము చేయకూడదు, పాపంలో ఉండకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదు. రైట్? అంటే పాపమును మనము ఏలాలి. పాపము మన మీద జయించకూడదు, మనమే పాపముని జయించాలి, ఏలాలి. ఇంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దైవజనుడు కనుక ఇక్కడ నుంచుని ధర్మశాస్త్రం గురించి బోధిస్తుంటే ఆ వాక్య ప్రకారం ఏం జరుగుద్ది? పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. మామూలుగా మనకు తెలిసిందేంటి? పాపం తక్కువ అవ్వాలా, మనం ఎక్కువ అవ్వాలా. పాపం మనం చేయకూడదు, పాపంలో బతకూడదు, పాపంలో ఉండకూడదు. ఎప్పుడు మనం పాపమునకు మించి బలంగా ఉండాలి, పాపముకు బలం ఉండకూడదు, తక్కువైపోవాలి. ఇప్పుడు దైవజనుడు ధర్మశాస్త్రం బోధించడం వల్ల ఎవరికి బలం వస్తుంది? విశ్వాసికా, పాపానికా? మరి అదిగా రాసింది అక్కడ. పాపమునకు బలం ఎక్కడ వచ్చింది? ధర్మశాస్త్రం వల్ల. సో నువ్వెంత దైవజనుడు ధర్మశాస్త్రం గురించి విశ్వాసం బోధిస్తున్నాడో చెప్తున్నాడో అప్పుడు ఎవరికి బలం వస్తుంది? విశ్వాసులుగా, పాపానికా? పాపానికి. ఒక పక్కనేమో పాపానికి బలం తెస్తూ ఇంకో పక్కనేమో విశ్వాసులారా పాపంలో ఉండదు, పాపం చేయొద్దండి. ఎవడుంటాడు? తాగిపడు వెలుగాలి. నేను టైం ఎడపడా చెప్పుకుంటూ పోవచ్చు, మీకు ఇది అర్థం అవ్వాలా? ధర్మశాస్త్రం కనుక బోధించినప్పుడు అప్పుడు మనుషులకి విశ్వాసం రావట్లా, అదే మనుషులకి బలం రావట్లా, పాపానికి బలం వస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మ చెప్పింది అనుకుంటుంది ఎగ్జాంపుల్. 4-5 పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఆడుకుంటున్నారు. అక్కడ ఒక పెట్టి ఉంది, బాక్స్ ఉంది. సరేనా? అమ్మ నాన్న వెళ్తా మరి అందరూ ఆడుకోండి, మేము సాయంత్రం వస్తాము, కానీ ఒక్క పని చేయాలా అన్నాడు. అమ్మ నాన్న చెప్పండి ఏం పని చేయాలని అంట. అయితే ఒక్క ఆజ్ఞ చెప్తాను, ఒక్క షరతు చెప్తానని అంట తండ్రి. సరే డాడీ, సాయంత్రం దాకా ఆడుకొని ఇచ్చావుగా, చెప్పాలేదని అంట. అక్కడ ఒక పెట్టి ఉందిరా, మేము వచ్చేదాకా అసలు ఆ పెట్టెంక చూడకూడదు, దాన్ని తీయకూడదు అన్నారంట. అదొక్కడే చెప్పేళ్ళాడు. ఏమన్నాడు? ఆజ్ఞ ఏంటి? ఆ పెట్టిని తీయకూడదు, ముట్టుకోకూడదు ఎవరు కూడా. 5 పిల్లలు చక్కగా సాయంత్రం దాకా ఆడుకోండి అన్నాడంట. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఇక పొద్దున్న ఈ పిల్లలు ఆడుతున్నారు, కానీ దాంట్లో ఒకళ్ళిద్దరు ఇంటి లోపల ఏం కలిగింది? ఏముంది దాంట్లో చూడాలి ఆత్రం పడింది. ఈ ఆత్రం దేన్ని బట్టి పెరిగింది? తండ్రి చెప్పిన ఆజ్ఞను బట్టి ఏమైంది? పాపానికి బలం వచ్చింది. అదే ఇక్కడ రాసింది. ధర్మశాస్త్రం బోధించడం వల్ల పాపానికి బలం వచ్చింది, విశ్వాసకి బలహీనత వచ్చింది. ఇది జరిగేది ఇక్కడ వాక్యం అదే రాసేస్తుంది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ తండ్రి ఆజ్ఞ జారీ చేశాడో, ఒరే మీరు ఆడుకోండి, సాయంత్రం ఆడుకోండిరా అని చెప్పి వెళ్ళిపోతే సరిపోయేది. చెప్పకుండా వెళ్తా అన్నాడు, ఒరే ఆడుకోండి, ఏదైనా చేయండి, కానీ ఆ పెట్టి మట్టికి తీయకూడదు అన్నాడంట. వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఆగట్లా, అసలు దాంట్లో ఏముంది అని ఆగట్లా. ఆపుకున్నారు. ఒక వచ్చే లోపల 2-3 గంటలు ఒక ఇద్దరు ఏం చేశారంటే దాన్ని పెట్టి తీశారు, ఎలికి దాంట్లో పారిపోయారు. తండ్రి టెస్ట్ చేశాడంట, అసలు ఏంటి వీళ్ళు ఆగుతారా లేదా అని. వచ్చేపాటికి ఎలుగు లేదు కదా, చూశాడు, అరే నువ్వు చేశారు కదా అంటే చేశారు. అంటే వాళ్ళకి ఉత్సాహం, ఆవేశం, పాపం చెయ్యాలి, తప్పు చెయ్యాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేన్ని బట్టి కలిగింది? తండ్రి ఇచ్చిన వెళ్తా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు కూడా పాపానికి బలం ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? అదే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ధర్మశాస్త్రం పాపానికి బలం ఇచ్చింది ఇదే. మరి ధర్మశాస్త్రం పాపానికి బలం వేస్తుందని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకి ఎందుకులేయ్యా, ఇంటికి వెళ్ళి వండుకోవాలి, తినాలి, పోడు, ఏదో ఇచ్చాడు పాపం, ఆయన తెలియదు, ఏదో ఇచ్చాడు, క్షమించేయండి మీరు. ఎందుకు ఇచ్చాడు మరి? నువ్వే చెప్తున్నావుగా, ధర్మశాస్త్రం పాపానికి బలం ఇస్తుంది. ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే. తెలిసి దేవుడు ఎందుకు ఇచ్చాడు? నేను కొన్ని కారణాలు చెప్తా, ఇప్పుడు టైం అది కాదు, ఇంకా కొంచెం ఉన్నాయి, ముఖ్యమైనవి ఉన్నాయి. దీన్ని కంటిన్యూ చేద్దాం. వచ్చే ఆదివారం వస్తుందిగా, ఈ ఆదివారం ఈస్టర్ సండే కొత్త బట్టలు కొనుక్కున్నారా? వెళ్ళండి, విజయవాడ బీచ్ సెంటర్లో బోల్ దొరుకుతాయి. విజయవాడ దాకా ఎందుకు, ఇక్కడ దొరుకుతుంది. పాస్ గారు ఇస్తారనా? 5 రోజులు పోయినాయి. దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి? తెలుసు కూడా. ధర్మశాస్త్రం వల్ల పాపానికి బలం వస్తుంది. ఆ ఇచ్చిన ధర్మశాస్త్రం దేవుడే. తెలిసి ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి
అసలు పాపం అంటే ఏంటని తెలియటాయి జనాలకి. పాపం అంటే ఏంటి తెలియట్లా, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఇది ఫలానా దాన్ని పాపం అంటారు, ఇది మనల్ని నాశనం చేస్తుంది అని తెలియట్లే జనాలకి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే అందరూ కూడా స్వనీతిలో బతుకుతున్నారు. అంటే నేను చేసింది కరెక్ట్, నేను బాగానే ఉన్నా, వాడే తప్పు అని ఉన్నారు. అంటే వాడు అనుకున్నాడు నేను కరెక్ట్గా ఉన్నా బాగున్నా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నువ్వు బాగున్నావా ఉండు, నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తా, ఇది చేయరా అన్నాడు. చూద్దాం, అప్పుడు నీకు తెలుసుద్ది నువ్వేంటని తెలుసుద్ది. అదే పని యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు చేశారు. ఒక ధనవంతుడు వచ్చి యేసయ్యా నాకు నిత్య జీవం కావాలన్నాడు. అప్పుడు యేసు ప్రభు కృపను బోధించాడా, దయను బోధించాడా, ధర్మశాస్త్రం బోధించాడా? పర్లేదు ఆలోచించండి, పర్లేదు నేను టైం ఇచ్చే దానికి. ఎంత ఆలోచిస్తారో అంత లోతు నాటుకుపోతుంది. యేసు ప్రభు అప్పుడు సువార్త ప్రకటించలా, లేకపోతే కృప ప్రకటించలా, దయను ప్రకటించలా, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు? ఆ వ్యక్తి బుద్ధిని బట్టి, తత్వాన్ని బట్టి. ఆయన ఏమనుకున్నాడంటే అబ్బా నేను కరెక్ట్ ప్రభువా అనుకున్నాడు. అందుకని ఏమన్నాడు, ఓకే నిత్యజీవం కావాలా ఏసే అన్న మాటలు వెళ్ళి ఆజ్ఞలు చేసే అన్నాడు. మళ్ళీ అప్పటికి బుద్ధి రాలా. ఏమంటాడు, హే యూ డోంట్ నో, నేను అన్నీ చేశా, నీకు తెలియట్లేదు ప్రభా, నువ్వు చూడలేదు అనుకో, నేను అన్ని ఆజ్ఞలు నెరవేర్చా అన్నాడు. అసలు అన్ని ఆజ్ఞలు ఏమన్నా నెరవేర్చాడే? మరి ఆయన చెప్పేది మాట ఏంటి, అన్నీ చేశా అంటాడు. అంటే ఎంత స్వనీతి ఉందో చూడండి లోపల. అప్పుడు ఓహో ఇట్టుందా నీ పని, నేను వేసేమంటాడు, అన్నీ చేసామంటావా, సరే నేను చెప్పింది చేస్తావు, ఇంకోటి నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను అమ్మడించాడు. సారీ బ్రో, నాకు తెలియదు, నేను చేయలేను ఇది మాట అని వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి, తనకి దేవుడు ఎవడయ్యాడు? ధనమైంది, డబ్బు అయింది. అది సో ఫస్ట్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అసలు పాపం అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది పాపం అని వాళ్ళు కూడా తెలియట్లా. అసలు పాపం అంటే ఏంటో తెలియజేయడానికి. రెండోది ఏంటంటే ఇంకా చెప్పాలంటే, ఇంకా వాక్యాల్లో నేను ఇప్పుడు తీసుకురాలేదు కానీ తన వచ్చేవారిని చూపిస్తాను. ఎట్లా అంటే వాళ్ళకి దేవుడు కావాలి, వాళ్ళ పాపాల నుంచి రక్షించే దేవుడు మాత్రమే, వాళ్ళ స్వనీతి కాదు అని దేవుడికి దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో ధర్మశాస్త్రం. ఇది ఉద్దేశం దేవుడు. ఆ ఉద్దేశం చూడకుండా, ఆ ఉద్దేశాన్ని చూడకుండా దేవుడు శిక్షిస్తాడు అది చేస్తుంటే, మా దైవజనుడు బోధిస్తూ ఉంటే విశ్వాసులందరూ దేనికి వెళ్తారు, ధర్మశాస్త్రం అనే కాడి కింద వెళ్ళిపోతారు. అప్పుడు పాపానికి బలం వస్తుంది. ఎంత విశ్వాసులు పాపాన్ని వద్దనుకుంటారో అంత ధర్మశాస్త్రం వాళ్ళ మీద ఏలుబడి చేస్తాయి, పాపం అంతా ఏలుబడి చేస్తాయి. ఒక మనిషి చేయొద్దు సస్తావు అంటే వాడు ఒకసారి లొంగి ఏదో జీవితం చేద్దాం అంటాడు, అయితే అయిపోయింది చేద్దాం అంటాడు. ఎందుకంటే ఇన్ని వాక్యాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యాలను బట్టి మీకు అర్థం అవుతుంది వాళ్ళు ధర్మశాస్త్రం పాటించాలా ఏంటా. నువ్వు పాటించొద్దు అన్నారు కదా, అయితే మరి పాటించక్కర్లేదు ధర్మశాస్త్రం. బైబిల్ తీసేద్దాం ధర్మశాస్త్రం, మన సంఘం తీసేసుకుందాం, దాన్ని కట్ చేసి ఎందుకు పాటించక్కర్లేదు కదా. పాటించక్కర్లేదు అర్థమైంది, యేసుప్రభు తీసాడు అర్థమైంది, అది అడ్డం లేకుండా తీసాడు, చిలువేసాడు అర్థమైంది. మరి బైబిల్లో ఇంకా మన సంఘం బైబిల్లో ఎందుకు ఇంకా పాత నిబంధన పెట్టుకుంది? నేను మాట చెప్తాను, కొంత నేర్చుకోవడానికి ఆ కాలంలో ఎలా ఉంది ఏంటి అని. ఇంకేంటంటే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి కృప యొక్క విలువ తెలిసింది. కృప విలువ తెలిసింది. ఆరోగ్యం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? వెరీ గుడ్. వెలుగు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇది తెలుసు కదా. అలాగే ధర్మశాస్త్రం ఉంటేనే కృప యొక్క విలువ తెలుస్తుంది వాడికి. అమ్మో దేవుడు ఎంత మంచోడు, ఆ కాలంలో అదే జరిగేది, అలా ఉందా దేవా, ఆ కాలంలో ఉంటే నేను పుట్టుకుని చచ్చిపోయాను ప్రభా, గ్యారంటీ. నేనైతే ఉండేవాడిని కాదు, ఏ ఉప్పుస్తామో పట్టిస్తామో అయిపోయేవాడిని నేను. అంతేనా? మీకు అది ఉందా? నేనైతే అనుకున్నా, నేను కనుక ధర్మశాస్త్రం కింద కాలంలో ఉంటే నా పనులకి నా క్రియలకి నేను ఎప్పుడొకప్పుడు లోతు ఆవిడతోనే లోతు వల్ల ఆవిడ పక్కనే నా స్తంభం ఉండేది, ఉప్పు స్తంభం. ఇప్పుడు మనకు విలువ తెలుస్తుంది, అమ్మో అలానా, దేవుడు ఎంత మంచోడు, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టిపారేసి నాకు కృపనిచ్చాడే అని. అందుకు నేను అంటాను, ఆ కృపని దేవుడిచ్చిన దయని క్షమాపణని మనం అలుసుగా తీసుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటూ దేవుడు దగ్గర వాళ్ళే కానీ అలుసుగా తీసుకుని పాపానికి చేరువకూడదు. పాపాలను గెలవు. దేవుడు ఏమన్నాడు? నిజంగా ఏమండు, నువ్వెంత పాపం చేసినా దేవుడు ఏమండు. ఇప్పుడు అనుకోవచ్చు మీరు, అయ్యా అయితే ఇంకే ధర్మశాస్త్రం తీస్తాడు, దేవుడి నుంచి మనకి శాపము రాదు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇవన్నీ కరెక్టే. ధర్మశాస్త్రం కొట్టివేశాడు కాబట్టి నువ్వు ఎంత పాపంలో ఉన్నా ఏం చేసినా సరే దేవుడి నుంచి శాపం రాదు, దేవుడి నుంచి ద్వేషం రాదు, కోపం రాదు. బాగుంది ఇదేదో, నిజంగా ఇది సత్యమే నేను చెప్పేది, బాగుంది. అయితే ఎట్లయినా బతకొచ్చా? దేవుడు ఏమండగా, దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, శాపం మనకు తీసుకురాడు. మరి ఎట్లయినా బతకొచ్చు. ఇక్కడ తేడా చూపిస్తాడు, చిన్న తేడా.
దేవుడు మనల్ని ఏమండ కరెక్టే, ఇట్లా ఇట్లా ఏమండ కరెక్టే. ఈ సిలువ ఏంటి, రెండు గీతలు ఉంటాయి, అడ్డు గీతలు, ఇదొక గీత ఇదొక గీత. ఏ గీతతో ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఈ గీత ఏది సాదృశ్యం, నువ్వు దేవుడికి సమస్య లేదు. నువ్వు ఎంత రొచ్చులో ఉన్నా, పాపంలో ఉన్నా, ఏ పనులు చేసినా సరే దేవుడు నిన్ను వదిలిపెట్టడు, వదులుకోడు. ఆ దేవుడికి నీకు సమాధానం ఉంది. ఆయన నిన్ను శపించడు, కోపగించుకోడు, శిక్ష వేయడు. ఈ నిలువు గీత బాగానే ఉంటుంది. కానీ ఈ అడ్డ గీత ఉందే అంటే సమాజం, మనుషులు, నీ జీవితం, ఇక్కడ తేడా అవుతుంది. దేవుడికి క్షమించిన మనుషులకు క్షమించ, అవునా? అయ్యా నేను అందరినీ క్షమిస్తా, అయ్యా నిజమా, వెళ్ళిపో ఎప్పుడు పర్లోకి, నువ్వు ఇక్కడ ఉంటా అర్హత లేదు, నీకు పరలోకంలోనే ఉంటావు. ఎప్పుడైతే మనము దేవుడు క్షమిస్తాడులే అయితే బాగుంది ఇది అని చేస్తే ఏమో తెలుసా, ఫస్ట్ నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. మనుషులు చీ అంటారు, మనుషులను అర్థం చేసుకోరు, తర్వాత అపవాదికి చోటిస్తావు. తెలియకుండానే నువ్వు ఒక భారాన్ని మోసుకుంటూ పోతావు, పాపం అనే భారాన్ని. ఆ మోసినంత కాలము ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగలేవు, ఎప్పటికీ ఎదగలేవు. ఇది తేడా. అందుకని దేవుడు మనకి చూపించిన కృపని, దయని, కనికరాన్ని దాన్ని వాడుకొని మనం దేవుడికి ఇంకా దగ్గరికి వెళ్ళాలి, కానీ దిగజార్చబడకూడదు. అందుకని యేసుప్రభు ఏం చేస్తారంటే 3 పనులు చేస్తారు. దేవుని కృప ఏం చేస్తారు, 3 పనులు చూపిస్తారు. దేవుని కృప 3 పనులు చేస్తుంది. ఏంటంటే మొదటిగా దేవుని కృప మనిషిని క్షమిస్తుంది. ఫస్ట్ క్షమిస్తుంది. అంత మాత్రమే కాదు, రెండో పని ఏం చేస్తా అంటే ఉచితముగా నీతిమంతుడిగా మారుస్తుంది. కేవలం క్షమించడం మాత్రమే కాదు, ఏం చేస్తుంది, నీతిమంతుడిగా మారుస్తుంది. మూడో పని కూడా చేస్తుంది. ఏంటంటే నువ్వు ఒప్పుకుంటే, నువ్వు లోబడితే, దేవుడికి అందుబాటులో ఉంటే, ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గర ఉండి దేవుడికి లోబడితే నిన్ను పవిత్రంగా దేవుని కృప చేస్తుంది. మొదటి క్షమిస్తుంది, రెండోది ఉచితంగా నీతిమంతుడిగా చేస్తుంది, మూడోది పరిశుద్ధంగా జీవించడానికి దేవుడే సహాయం చేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఈ రోజుకి చివరిగా ఇంకా కొన్ని మాటలు నేర్చుకుంటేనే మీకు అప్పుడు అర్థం అవుద్ది ఏది పాటించాలి, ఏది పాటించకూడదు. ఇది వాక్యం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాత్రమే కాదు, రేపు పొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎదుటి దైవజనుడు వాక్యం చెప్తుంటే అది కరెక్టా కాదా అని వివేచించి మీరు తీసుకోగలగాలి. అర్థమైందా? అది కరెక్టా కాదా, లేకపోతే ఏమవుతారు, ఓ పెద్ద దైవజనుడు అండి, తెల్లబట్టలు వేసుకున్నారండి, గొప్పగా వాక్యం చెప్తారండి, అరుస్తారండి, కేకలేస్తారండి, అబ్బా ఊగిపోతున్నారండి అంటే అబ్బా తీసేసుకుంటారు వాక్యం. ఏది మన వాళ్ళు గారు. ఈ వాక్యం వినటం వల్ల, ఈ వాక్యాలు మీతో ఉండటం వల్ల ఈరోజు నేను కొంత వాక్యాలు విన్నప్పుడు అది కరెక్టా కాదా, దాంట్లోంచి ఎంతవరకు తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు వివేచన జ్ఞానం వస్తుంది. ఎప్పుడు మీ వాక్యం అనే పునాదులో ఉన్నప్పుడు ఈ ఈ ఈ క్రమంలో ఒకప్పుడు ఏం జరిగిందంటే, కొన్ని 10 సంవత్సరాల క్రితం నేను దేవుడిని అడుగుతూ ఉండేవాడు, దేవా అసలు నేను పాటించేది, నేను విన్నది, నేను గ్రహించింది కరెక్టేనా అని అడుగుతూ ఉండేవాడిని. దేవా అందరూ ధర్మశాస్త్రం చెప్తారు, లేకపోతే కృప చెప్తారు. అదేంటే 1 కేజీ ఉందనుకోండి, కేజీ కొందరు 3/4 కేజీ ధర్మశాస్త్రం, 1/4 కేజీ కృప, కొందరు 1/2 కేజీ కృప, 1/2 కేజీ ధర్మశాస్త్రం, కొందరు 3/4 కేజీ కృప ఎంతో కొంత తగిలిస్తారు, 1/4 ఎంతో ధర్మశాస్త్రం తగిలిస్తారు దానికి, ఇది కూడా పాటించాలని. మరి నేనేమో కృప అంటున్నాను, దేవుడు అంటున్నాను, ధర్మశాస్త్రం ఎత్తివేశారు, ఇవన్నీ చెప్తున్నాను. కొందరు వ్యతిరేకంగా వచ్చారు, నాకు పాస్టర్లు అవ్వచ్చు, వ్యతిరేకంగా వచ్చారు. అది కరెక్టా కాదా నాకు అర్థం కాల. దేవా నాకు ఇలా కాదు, బైబిల్లో చూపించద్దు, ఇలా భయం వేస్తుంది, బైబిల్లో చక్కగా రాసి ఉంది, ఎవరు నమ్మట్లా, బైబిల్లో నేను నమ్మట్లా, నేనేం చేయను ప్రభు, నాకు అర్థం కావట్లేదన్న. ముందు నేను అడిగింది వాళ్ళకి చెప్పడా కాదు, అసలు నా మనసుకు చెప్పుకోవడానికి, అసలు నేను కరెక్టా, నా బతుకు బాగుందా, నేను కరెక్ట్గా చేస్తున్నానని. బాగా గుర్తు నాకు, నేను ఎప్పటికీ మర్చిపోయినది దేవుడు నాతో మాట్లాడే మాట. నువ్వు కరెక్టా కదా, బాధపడుతున్నావు కదా, నేను చిన్న ఆలోచన ఇస్తాను. మన దేవుడికి ఒక పేరు ఉంది, ఆలోచన కర్త. భలే ఆలోచనలు ఇస్తారు. ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడి యొక్క ఆలోచన ప్రత్యక్షత నీ జీవితాన్ని మార్చేస్తుంది మొత్తం. దేవుడు అన్నాడంటే, కిరణం నువ్వు అందరు దైవజనులు గమనించు అన్నాడు. సరే ప్రభు, ఏం గమనించాలన్న, ఏం గమనిస్తానంటే మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారా, ఏమని ప్రార్థన చేస్తారా అన్నాడు దేవుడు. ప్రార్థన ఏం ఒక్కొక్కడు ఒక రకంగా చేస్తారు ప్రభు. పెంతెకోస్తులో ఒక ప్రార్థన ఉంటుంది, సిఎస్ఐలో ప్రార్థన, క్యాథలిక్ ఒక ప్రార్థన ఉంటుంది అని. ఎవడు ఏ డినామినేషన్ అయినా సరే స్టార్టింగ్ ప్రార్థన చెప్పు అన్నాడు దేవుడు. అంటే నీ ప్రేమను బట్టి వందనాలయ్యా, నీ కృపను బట్టి వందనాలయ్యా అని సాగిపోతారు ప్రభు, వాళ్ళ విశ్వాసంలో సాగిపోతారు అన్న. కరెక్టే కదా అన్న. అంతే. ఒక్క పాస్టర్ గారైనా ఏ డినామినేషన్ అయినా సరే, అది పెంతెకోస్తు, ది పెంతెకోస్తు, సిలోన్ పెంతెకోస్తు, ది పెంతెకోస్తు, సిఎస్ఐ, హిబ్రోన్, బొబ్రోన్ ఏదైనా సరే నువ్వు మొత్తం తీసుకో. ఏ పాస్టర్ అయినా ఎప్పుడైనా సరే చేతులెత్తి నీ ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆజ్ఞలు బట్టి నీకు వందనాలు ప్రభు అని మొదటారా అని అడిగాడు దేవుడు నన్ను. ఒక్క దైవజనుడు లేడు. ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? మరి
మరి ఎందుకు కీడన మొదలు పెట్టరు? ధర్మశాస్త్రం బోధించేటప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా హెచ్చించాలి కదా. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి వందనాలు ప్రభా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు బట్టి నీకు వందనాలు ప్రభా అని ఒక్క పాస్టర్ కూడా చెప్పలేదే ప్రార్థనప్పుడు అన్నారు దేవుడు. అవును ప్రభు, కరెక్టే. వాళ్ళు బోధించేది ఒకటి, ప్రార్థన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అంటే ఏంటంటే దైవజనుడి మట్టికి ధర్మశాస్త్రం గురించి విశ్వాసం చెప్తాడు, ఆయన దగ్గరికి వచ్చేపాటికి దేవుడి నుంచి ఏం కావాలి? ఆయనకి కృపా ప్రేమ కావాలి. నాకు అంటే ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి ధర్మశాస్త్రం చూపించు ప్రభా. పాస్టర్ అందరికి కూడా ఒక్కసారి ఏదైతే బోధిస్తున్నారో వాళ్ళకి ఏం బోధిస్తున్నారో సింపుల్ ఏంటంటే, నువ్వు పాపం చేసిన 7 శిక్ష ఉంచును అనగానే ప్లీజ్ ప్రభా ఆ మాటే నీ నోటి మాట ఫలిస్తున్నావు కదా ప్రభా, అదే మాట దైవజనుడికి అలా తిరగొట్టాలి. ఏంటంటే పాపం చేస్తే 7 ఈ పాస్టర్ గారిలో పాపంలో ఉండవా, ఏ తప్పు పొరపాటు ఉండదా, దింపు ప్రభా 7 శిక్ష ఒక పని అయిపోతాను. కానీ ఆ దైవజనుడికి కావాలి అది 7 శిక్ష. నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ ప్రేమ, నీ క్షమాపణ కావాలంటాడు. మరి వాళ్ళకేమో చస్తావరే అంటాడు ఆడు, ఈయనకేమో అది కావాలి. ఇప్పుడు చెప్పు కిరణ్ అన్న, థ్యాంక్స్ ప్రభా, నేను ఎవరికో చూపించుకోవడానికి కాదు, ఎవరినో నిరూపించుకోవడానికి అక్కర్లా, ముందు అసలు నేను నమ్మేది కరెక్టా కాదా, నాకు మనశ్శాంతి కావాలి ప్రభా అనుకున్నాను. అందుకని ఎప్పుడు కూడా మీకు ఏ అనుమానం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి. నిస్వార్థంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా. ఇది నీది గెలిపించాలి, నా వాదన గెలవాలి ఉద్దేశం కాదు, నేర్చుకోవాలి ప్రభా. నా తప్పు అయితే నేను సరి చేసుకుంటా, మార్చుకుంటా, తెలుసుకుంటా. ఒక చిన్న పిల్లోడు వెళ్ళినట్టు తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి. అప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు, గొప్పగా మాట్లాడతాడు. నువ్వు విశ్వాసైన పర్లా, దైవజనులతోనే కాదు. ప్రభా ఈ దైవజనుడు చెప్పేది కరెక్టా కాదా ప్రభా, కాబట్టి ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవా ఈ కిరణ్ పాస్టర్ గారు చెప్పేది కరెక్టా కాదా ప్రభా అని చిన్న బిడ్డలాగా నేర్చుకునే తత్వం, ప్రశ్నించే తత్వం కాదు, నేర్చుకునే తత్వంలాగా దేవుడిని అడుగు. నా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నేర్పిస్తాడు. ఎవరి కోసం సువార్త చెప్పడం కాదు, అసలు ముందు నువ్వు బాగుపడతావు, నువ్వు ఎలా ఉన్నావా అని. ఇంకా ఉన్నాయి కానీ టైం లేదు, వచ్చే చూద్దాం. కాకపోతే చిన్న తేడా ఒక 5 నిమిషాలు చూపిస్తాను. దాన్ని బట్టి సిలువ కార్యం ముందు, సిలువ కార్యం తర్వాత ఏం జరిగింది, 2-3 ఆలోచనలో తేడా అంతే. చాలా ఉన్నాయి కానీ సిలువ కార్యం ముందు ఎలా ఉండాలి, ఎలా ఉండేది, యేసుప్రభు ఏం చెప్పాడు, సిలువ కార్యం తర్వాత ఏంటి, ఎలాగని. దానికి ప్రేమ అనుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 త్వరగా చదవండి. ఈ 2 విషయాలు చెప్తాను, దాన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది తేడా ఏంటి, ఎంత తేడా, ఎంత గొప్ప తేడా. మాథ్యూ 22:36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. యేసు ప్రభుని అడుగుతున్నారు, బోధకుడా అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. నెక్స్ట్, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ముందుకెళ్ళిపోండి, నేను చెప్తాను. యేసు ప్రభుని ఏది గొప్ప ఆజ్ఞ అడిగారు. నెక్స్ట్ 37 పెట్టండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతో. ఫస్ట్ చూడండి, యేసు ప్రభు చెప్పే మాట మొదటి ఆజ్ఞ గొప్ప ఆజ్ఞ. గొప్ప ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే, పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదే మొదటి ఆజ్ఞ. రైట్? ఈ మొదటి ఆజ్ఞ చేసిన వాళ్ళు చేయొద్దండి. ఈ మొదటి ఆజ్ఞ చేసిన వాళ్ళు, నువ్వు ఎప్పుడైనా జీవితంలో క్రైస్తవుడు అయిన తర్వాత లేదా రక్షణ పొందిన తర్వాత ఈ ఆజ్ఞ పాటించావు, ఈ ఆజ్ఞ చేసావా? ఫస్ట్ ఆజ్ఞ ఏదన్నా యేసుప్రభు అన్నమాట అంటే ఇదే గొప్ప ఆజ్ఞ, ఇదే మొదటి ఆజ్ఞ అన్నాడు. ఈ మొదటి ఆజ్ఞ కనీసం చేసిన వాళ్ళు, నేను చెప్పేస్తా, చేతులు కూడా ఎక్కల, ఇక్కడ ఎవరు చేయలే ఈ ఫస్ట్ ఆజ్ఞ. అయ్యా నేను దేవుని ప్రేమించా, ప్రేమించమని అడగట్లా. ఏంటది? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నువ్వు నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. నువ్వు చేయలేదని నాకు తెలుసు ఖచ్చితంగా, చేతులు కూడా ఎక్కర్లా. నేనైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, మొత్తం పూర్ణంతో నేను దేవుణ్ణి ప్రేమించలా. నేను అనుకున్నా ప్రేమించాను కొంతవరకు, నువ్వు నాకన్నా కొంత, నీకన్నా పక్కనోడు కొంత, వాడికంటే వాడు అంతే. కానీ మొత్తం 100% అంట నువ్వు దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలా. మళ్ళీ చెప్తున్నా, మాటలు బాగా గుర్తుంచుకోండి. నువ్వు నీ దేవుని ప్రేమించాలి, నువ్వు నీ దేవుని ప్రేమించాలి.
నువ్వు నీ దేవుని ప్రేమించాలి. ఇది ఎప్పుడు? యేసు ప్రభు చెప్పిన మాట ఇది సిలువ కార్యముకు ముందు. ఇప్పుడు చూద్దాం, ఈ ఆజ్ఞ ఎవరు చేయలే. ఇప్పుడు చూద్దాం 1 యోహాను 4:19. ఇది సిలువ కార్యం తర్వాత ఇప్పుడు చేసి ఎంత మారిందో చూద్దాం ధర్మశాస్త్రానికి దీనికి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక. ప్రకటన గ్రంథం తిప్పేస్తున్నారు మీరు. 1 యోహాను ప్రకటన గ్రంథం ముందే ఉండదు ఇంకా. ఇప్పుడు చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి? ఇందాక చెప్పింది నేను, నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయముతో. ఇక్కడ ఏముంది? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక నువ్వు ప్రేమించు. ఎంతమందికి బల్బులు వెళ్ళినాయేమో? అయ్యా నాకు బల్బు వెళ్ళలేదు, నాకు ట్యూబ్లైట్ అయ్యా. ట్యూబ్లైట్ అని పర్లేదు, మెల్లి వెలిగితే చాలు, ఇంకెలగలా. క్రీస్తు కార్యం ముందేంటి? నువ్వు ప్రేమించాలి దేవుడు, నువ్వు ప్రేమించాలి. కానీ ఇక్కడేముంది? నువ్వు ప్రేమించడం కాదు, ఆయన ప్రేమిస్తాడు నిన్ను. దాంట్లో నుంచి నువ్వు ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ప్రేమించాలి. ఇక్కడ కాబట్టిలే, నో కాబట్టి నథింగ్. నువ్వు ప్రేమించు. కానీ ఇక్కడ సిలువ కార్యం తర్వాత ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ప్రేమించు. ఎంత తేడా అది! ఆ ఆజ్ఞను ఎప్పుడు నెరవేర్చలేడు, చేయలేడు. ఒక యేసు ప్రభు మాత్రమే తండ్రిని అంత ఇదిగా చేశాడు, ప్రేమతో చూశాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో యేసు ప్రభు మాత్రమే మొదటి ఆజ్ఞ చేయగలిగాడు. కానీ యేసే అన్న మాట ఏంటంటే మొదటి ఆజ్ఞ ఇదే. అది సిలువ కార్యం ముందు అన్న మాట అది యేసు ప్రభు. కానీ సిలువ కార్యం తర్వాత ఆజ్ఞ మారిపోయింది. ఏంటంటే దేవుడిని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించుతున్నాము. ఆజ్ఞే మొత్తం మారిపోయింది. ఇప్పుడు చూడండి ఇంకోటి, చివరి చూడండి. మత్తయి సువార్త 6:14-15 యేసు ప్రభు చెప్పే మాట చూడండి. ఇది మీరు ఏమంటారు? మైక్ ఆన్ చేయాలి, అప్పుడే అది పనిచేస్తుంది. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మళ్ళీ చూడతాం, మళ్ళీ జాగ్రత్తగా. మనుషుల పాపములను లేదా అపరాధములను మీరు క్షమించిన ఎడల అప్పుడు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి, నేను మామూలు వాడుక భాష తెలుగు చెప్తాను. నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు నీ తప్పులను క్షమించడు. ఇది విన్నారా బయట ఎక్కడన్నా? ఇదే మొదటిసారా విన్నారా సార్? ఓకే, గుడ్. నువ్వు క్షమిస్తే నీ తండ్రిని క్షమిస్తాడు. అది వాక్యమే. వాళ్ళు చెప్పింది కరెక్టే. దైవజనులు ఏం చెప్తున్నారో వాక్యమే చెప్పారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, మనుషుల అపరాధమును మీరు క్షమించిన ఎడల తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు క్షమించకపోతే తండ్రి క్షమించడు. 15 చదవడమ్మా. 15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు నీకు క్షమించు. అది వాక్యమే, దైవజనులు చెప్పేది అది వాక్యమే, కానీ సత్యం కాదు. వాక్యానికి సత్యానికి చాలా తేడా ఉంది. అందుకని మన బుధవారం ఏమన్నా వచ్చారు, అప్పుడు చెప్పారు కొన్ని వాక్యం. కొన్నిసార్లు అంటారు వాక్యము సెలవిచ్చుచున్నది ఏమనగా అంటారు, వాక్యం ఇలా చెప్తుంది అంటారు. నేను అది మానేసి కొంతకాలం అలా ఉన్నా. తర్వాత నేనేం మార్చానంటే దాన్ని మార్చుకున్నాను, నేను సరి చేసుకున్నానంటే వాక్యం ఎలా సెలవేస్తుంది కాదు, నా దేవుడు ఎలా సెలవేస్తున్నాడు. ఎంత తేడా ఉంది, అది చాలా తేడా ఉంది. అంటే నేను అప్పటి నుంచి ఏం చేశాను, వాక్యం వెనకాలన్న దేవుని హృదయాన్ని పట్టుకుంటే అప్పుడు వాక్యం ఎలా సెలవేస్తుంది కాదు, నా యేసే ఎలా సెలవేస్తున్నాడని చెప్పగలమా. హల్లెలూయా. వాక్యము కన్నా అదే అంటారు కదా, ఏమండి మీ మాటలు ముఖ్యమా, మీ మాటల వెనకాల ఉద్దేశం ముఖ్యమా? చెప్పాలా? నువ్వు ఒక మాటలు అన్నావు, ఆ మాటలు పట్టుకుని నిన్ను జనాలు తిట్టేశారు, నువ్వు అనుకున్నావు అయ్యో నా ఉద్దేశం కాదు అంటున్నావు. ఏమంటుంది? అయ్యో నా ఉద్దేశం కాదు, అది నీకు మాటలు వచ్చింది కానీ ఉద్దేశం కాదు అన్నారు మీరు. మనుషులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటారు? ఉద్దేశపూర్వకంగానా మాటలపూర్వకంగానా? ఉద్దేశం బట్టే. ఇప్పుడు నేను యేసు ప్రభు సమస్య చెప్పనా? ఏసై కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు మొన్న తెలిసింది. ఏసైకి సంబంధం సమస్యలు చెప్తాను నేను, సేమ్ మీకున్నట్టే. ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, మీ ఉద్దేశం అది కాదు, నలుగురు మీ మాట తీసుకుని మీ పంచాయతీ పెట్టారు, మీ ఊరు అంతా ఖరాబ్ చేశారు మీ పేరు, నువ్వు ఎంత బాధపడతా? రైట్. ఇప్పుడు యేసు ప్రభు బాధ చెప్పిన పరలోకంలో ఉండి బైబిల్ ప్రకటిస్తున్నారు కదా చాలామంది, ఒరే నేను ఇలా చెప్పలేదురా, అసలు నాది అది కాదురా, జనాలందరూ భయపడుతున్నారా నన్ను చూసి, నా దగ్గరికి ఎవరు రాట్లా, చర్చికి రాట్లా. అందరూ కూడా ఏమనుకుంటా అంటే
మేము అన్ని అలవాట్లు మానేసి వస్తామని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు చెప్పాను అలాగ అసలు నన్ను చెడ్డవాడు అనుకుంటున్నారా? రెండోది, పాపములు అన్నీ మానేసి బాప్తిసం తీసుకోమన్నారు మీరు దైవజనులారా. కానీ నేను ఎక్కడ చెప్పాను అక్కడ అసలు అది బాప్తిజం గురించి అలా చెప్తున్నారు. నా ఉద్దేశమే అది కాదు. నన్ను చెడ్డ చేస్తున్నారు కదరా, బాధపడుతున్నాడు యేసయ్య. నా ఉద్దేశమే అది కాదు. మీరు అన్ని బోధించేస్తున్నారు వాక్యం తీసుకొని. నా మాట చెప్పే కంటే నా మాట వెనకాల నా మనసు చూడండి, నా మాట వెనకాల ఉద్దేశం చూడండి, మొత్తం చదవండి, నా మాటలు అన్నీ తీసుకోండి. ఒక్క ముక్కను పట్టుకుని నన్ను చండాలం చేస్తారేంటారు రే. ఇది యేసయ్య బాధ. యేసయ్యకి అప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చి ఇలా అంటాడు, మీరు బాగుపడరు, వచ్చే వాళ్ళని బాగుపడేట్లా మీరు ఒక పని చేయండి రే, మెడకే రాయి కట్టుకు దూకేను అన్నాడు. ఇది నా ఏసీ కూడా బాధలు ఉన్నాయి, నీకేనా కష్టాలు? నా ఏసీని కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆయన ఏడుతున్నాడు పాపం. మరి నేను అన్న మాట నన్ను అంటారు ఏంటారు? మొత్తం వినంటారు నా మాటలన్నీ. నేను నా మాట ఒకటి పట్టుకుని అని. మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీ మాటల్లో ఒకటి పట్టుకుని మిమ్మల్ని చెడ్డ చేస్తే ఎంత బాధేస్తుంది? ఎవరికైతే తల పుట్లదో తదాస్తు అవునుగాక. అట్టయితే అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఏడుస్తారు మీరు కూర్చుని, అమ్మ నేను అలా అనలేదమ్మా, అసలు మొత్తం మాటల్లో అంత కొసర పట్టుకున్నారమ్మా, అసలు తీసారమ్మా. ఏడుతా లేదు నువ్వు? రావాలా అంటే అనుభవం రావాలా? ఎంత ఏడుతావు, ఎంత తొక్కపడతావు, బాధపడతావు. అయ్యో నేను అసలు నా ఉద్దేశం అది కాదమ్మా, నేను అలా అనుకోలేదమ్మా అని. మరి యేసుప్రభు కూడా లోపల బాధపడుతున్నాడు, అయ్యో నేను అలా చెప్పలేదురా, నేను అలా అనలేదురా. అందరిని దూరం చేస్తున్నారా, నాతో నా నుంచి దూరం చేస్తున్నారా, చర్చికి రానే కూడా చేస్తున్నారా, పరిశీల శాస్త్రలాగా ప్రవర్తిస్తున్నారు. మీరు రారు, వాళ్ళు రారు, వాళ్ళు రానేవారు. ఒక్క మాట పట్టుకుని ఊదేస్తున్నాను జనాలందరూ. నువ్వు క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించిపోతే దేవుడు క్షమించడు. ఇప్పుడు చూద్దాం మిగతా సత్యం ఏంటో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32. ఇందాక చదువుకుంది సిలువ కార్యం ముందు వాక్యం, ఇప్పుడు సిలువ కార్యం తర్వాత చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మూడోసారి కరుణా హృదయం తీసేసి అక్కడ ఒకని ఎడల క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఇందాడేంటి? నువ్వు క్షమిస్తే క్షమిస్తా, క్షమించకపోతే క్షమించను. ఇది ధర్మశాస్త్రం. ఇప్పుడు చూడండి, క్రీస్తు కార్యము క్షమించిన ప్రకారము. క్రీస్తునందు దేవుడు ఊరినే క్షమించరా, ఊరినే కాదు, క్రీస్తుని బట్టి మనం క్షమించాడు. వినాలి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. ఎక్కువ చేయకూడదు మీరు అసలు ఎక్కువ చేయక్కర్లా, మనుషులు అసలు మీరు క్షమించక్కర్లా, మనుషుల్ని మీరు క్షమించక్కర్లా. ఇందాడేంటి? నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించిపోతే దేవుడు క్షమించాడు. ఇక్కడేంటి? నువ్వు క్షమించడం కాదు, నువ్వు ఎంత క్షమిస్తావా, ఎన్నిసార్లు క్షమిస్తావు అది కాదు, దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఒక్కటే చేయబిడ్డా, అవన్నీ చేయొద్దు, ఒక్కటే. దేవుడు క్రీస్తునందు నిన్ను ఎంత క్షమించాడో, ఎంత ప్రకారం క్షమించాడో అంత క్షమించు. హలో, దానికి దీనికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. అది వాక్యమే కానీ సత్యం కాదు. వాక్యము మనల్ని స్వతంత్రం చేయదు, సత్యం మాత్రమే స్వతంత్రపరుస్తుంది మనల్ని. చాలా ఇంత చూపించిన వాక్యం చూపించా మీకు, సత్యం అయింది ఇది అంటే రెండు కలుపున. అప్పుడు ఆ మాట, ఇప్పుడు ఈ మాట. అప్పుడు క్రీస్తు శిలువ కార్యం ముందు ఏంటంటే నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. కానీ ఇక్కడ ఏంటంటే నీతో సంబంధం లేదు, నువ్వు ఎందుకు క్షమించాలి, దేని బట్టి అంటే దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించు, అంతే. నీ సొంతగా ఏం కాదు. ఇప్పుడు చివరికి ఇంకోటి వాక్యం కూడా, ఈ వాక్యాలు దయచేసి రాసుకోండి, ఇంటికి వెళ్ళండి, చదవండి. కొలసీయులకు రాసిన 3వ అధ్యాయం 13 త్వరగా. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇందాడేమో ప్రకారం, ఇంకో మాట చూపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని క్షమించిన లాగున. అలా క్షమించండి. దేవుడు మిమ్మల్ని ఎంత క్షమిస్తాడో, ఎన్నిసార్లు క్షమిస్తాడో, ఎంతవరకు క్షమిస్తాడో దాన్ని బట్టి ఒకరినొకరు క్షమించుకోండి. ఒకప్పుడు ఏంటి? దేవుడితో సంబంధం లేదు, నువ్వు క్షమించు అప్పుడు దేవుడు క్షమిస్తాడు, నువ్వు ప్రేమించు అప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే లేదు. ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. ఈ మాట నేను తొందరగా
ఇది క్లోజ్ చేయొచ్చు, ఇది క్లోజ్ చేయొచ్చు, బైబిల్ క్లోజ్ చేయండి పర్లేదు చాలు. ఒకప్పుడు నాకు క్షమించే బుద్ధి ఉండేది కాదు, క్షమించే బుద్ధి ఉండేది కాదు, తత్వం ఉండేది కాదు. దేవుడు ఏమో క్షమించమనేవాడు, పాస్టర్లు ఏమో క్షమించమనేవాళ్ళు, చర్చిలకు వెళ్తే ఏమో క్షమించమనేవాళ్ళు. అదేమో నా వల్ల అయ్యేది కాదు, భయం వేసేది. ఏవో ఇతరులు క్షమించలేకపోతున్నా, నా కోపం ఎక్కువ. ప్రేమ ఉంది, ఆ సమానంగా కోపం కూడా, అంతే ప్రేమిస్తే అంతే కోపపడతా నేను. తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా దించుకోవాలంటే, కోపం దించుకోవాలంటే కష్టం, ప్రేమ పెంచుకోవాలంటే తేలిక, కానీ నాకు కోపం దించుకోవాలంటే చాలా కష్టం. ఎట్లా ప్రభా అనుకునేవాడిని. అప్పుడు దేవుడు అన్నారు, నాకు ఇది నేర్పించారు, ఇది నిన్నెవరు క్షమించమన్నారు అన్నాడు. చర్చిలో అదేగా చెప్తున్నారు ప్రభా. నేను చెప్పానా అన్నాడు. నువ్వు చెప్పలేదు ప్రభా అంటే పాస్టర్ల ద్వారా పరిశుద్ధాత్మదేగా మాట్లాడేదన్నా. అదెవరు చెప్పారు నీకన్నా అంటే అందరూ అలా అనుకుంటున్నారు ప్రభా నీ గురించి. యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు, అందరు నా గురించి ఏమనుకుంటున్నారంట, ఏలియా ప్రవక్త అది ఇది అనుకుంటున్నారంట. వాళ్ళ సంగతి వదిలే, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంట. సర్వశక్తి గల దేవుని కుమారుడు. అలాగే దేవుడు నన్ను అడిగాడు, వాళ్ళు ఏం చెప్పారు కాదు, నువ్వేమనుకున్నావు నా గురించి అసలు అన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే అనుకుంటున్నాను ప్రభు. ప్రస్తుతానికి నాకు సొంత ఆలోచన ఏం లేదు ప్రభు. బైబిల్ చదువు, మనుషు జ్ఞానాన్ని ఎత్తక్కు. వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు కాదు, నువ్వేమంటున్నా నా నుంచి తెలుసుకో అన్నారు. అప్పుడు బైబిల్ చదువుతుంటే ఈ వాక్యాలు బయటకు వచ్చినాయి. ఇదేం ప్రభా అంటే నాకు నేనుగా క్షమించక్కలా, నేను ఎంత క్షమించబడ్డాను, ఎన్నిసార్లు క్షమించబడ్డాను, నీ క్షమాగుణాన్ని నేను స్వీకరిస్తే, ఆహ్వానిస్తే, అనుభవిస్తే దాంట్లో నుంచి క్షమించమన్నావా అంటే నాకు లేని నువ్వు పెట్టమంటలా, నువ్వు ఇచ్చిన దాంట్లోంచి పెట్టమంటున్నావు. అప్పుడు నాకు తేలికైంది. ఇంకా మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. మీకు ఉపమానం చెప్తా. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటో వ్యక్తి దగ్గర డబ్బులు అసలు ఏం లేవు, రెండో వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మూడో వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఒకటో వ్యక్తి దగ్గర ఏమీ లేవు, రెండో వ్యక్తి 100 రూపాయలు, మూడో వ్యక్తి 1 కోటి రూపాయలు. రెడీ? ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను కానీ వెళ్ళాను, నేను మొదటి వ్యక్తికి వెళ్ళి 100 రూపాయలు అడిగా, ఇవ్వగలడా? ఎందుకు ఇవ్వలేడు? లేవు కాబట్టి. మీకు ప్రత్యక్షత వచ్చింది, ఇది నా తండ్రి మీకు బోధించాడు. ఇవ్వలేడు, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి, ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి 100 రూపాయలు అడిగితే ఏమీ ఇవ్వలేడు. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళా నేను, 100 రూపాయలు ఏమన్నా ఇస్తాడా ఇవ్వడా? ఆలోచించండి. ఎంసెట్ క్వశ్చన్ రేపు వచ్చేది అదే. నువ్వు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక గొప్ప మనసున్నోడైతే 100 ఇస్తాడు, మేబీ మే నాట్ బి, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 100 రూపాయలు అమ్మ నేను నా దగ్గర 100 ఉన్నాయి, నేను ఇవ్వలేను అంటాడు. సరేనా? అంటే ఇచ్చే ఆస్కారం ఉంది ఎంతో కొంత. ఫస్ట్ వాడి దగ్గర ఇచ్చే ఆస్కారం అసలు లేదు, రెండోటి దగ్గర ఇచ్చే ఆస్కారం కొంత ఉంది. ఇప్పుడు చెప్తాం, మూడోటి దగ్గర ఎంత ఉంది మామూలుగా? 1 కోటి రూపాయలు. రైట్, ఆ దగ్గరికి నేను వెళ్ళి 100 రూపాయలు అమ్మన్నా, ఇస్తాడా ఎవడా? ఇస్తాడు. ఎందుకు? కారణం ఎంత ఉంది కాబట్టి. అలాగే సేమ్ దేవుడు నాకు చెప్పిన పాఠం ఏంటంటే, నీ అంతటి నువ్వు క్షమించుకోలేవు, నీ అంతటి నువ్వు క్షమించుకోలేవు, నీ అంతటి నువ్వు వేరే వాళ్ళకి క్షమించలేవు. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఏమీ లేవు, అంటే 0. క్షమాపణ గుణం అనేది నీ దగ్గర 0 కనుక నువ్వు క్షమించుకోలేవు, ఇతరులకి క్షమించలేవు. ఫస్ట్ కేటగిరీ. రెండోది 100 రూపాయలు ఉంటే వాడు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ కిరణ్ మూడోడు ఉన్నాడే, వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, ఆ 1 కోటి రూపాయలు 100 అడిగితే తెలికేస్తాడు. అలాగే నాకు అర్థం అవడానికి దేవుడు చెప్పింది, నీ దగ్గర కనుక 1 కోటి రూపాయలు, నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు అన్నంత క్షమాపణతో నువ్వు నింపబడు. 1 కోటి రూపాయలు అంత క్షమాపణ నీ దగ్గర ఉంటే దాంట్లోంచి ఈజీగా ఇతరులకు క్షమిస్తావు అన్నారు. హల్లెలూయా. తేలిక. అందుకనే వాక్యాలు చూపించారు, ప్రకారము దేవుడు నిన్ను క్షమించినంత ప్రకారము క్షమించు, దేవుడును క్షమించలాగున క్షమించు. కానీ మొదటి క్రీస్తు శిలువ కార్యం ముందు నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించడు. కానీ ఇక్కడ వేరు మొత్తం అంతా దేవుడు ముందు మనల్ని క్షమాగుణంతో నింపుతాడంట. అప్పుడు నేను ఏం చేశాను సార్, అప్పటి నుంచి అయితే ప్రభా ఇప్పుడు అందరినీ క్షమించడం మానేస్తాను. నేను ఫస్ట్ నేను మానేసేది ఏంటి? ఎవరిని క్షమించను, లేనిది ఏం పెడతాను నేను. మీకు చెప్పిన చాలా మంది క్రైస్తవులు క్షమిస్తారంట, కానీ అది బుస్సు ఏముండదాడ. అందుకు చెప్పిన నేను కొందరు చూసా. అంటే నేను ఇంతవరకు చెప్పాను కదా, బైబుల్ తక్కువ, క్రైస్తవులు ఎక్కువ చదివేవాడిని రక్షణ పొందిన తర్వాత. బైబుల్ తక్కువ, క్రైస్తవులు ఎక్కువ. ఎందుకంటే కదలాడే కరపత్రులు ఉన్నారు వాళ్ళనే, అది నాలే చదివేవాడిని. అప్పుడు అనిపించేవాడిని,
వాళ్ళు వచ్చి తప్పు చేశానమ్మా సారీ అంటే పర్లేదమ్మా, దేవుడు మనల్ని క్షమించాడు, మనం ఎంత దేవుడు లాగా మనం ఉండాలి, మాటలు ఏం క్షమాపణ అనుకున్నా. ఆవిడ అటు వెళ్ళింది, ఏం మొహం చూసావు అసలు ఎట్టాడుతో నాకు తెలుసు. ఇదా అమ్మా సావిత్రి, అమ్మ ఇక్కడ సావిత్రి ఉంటే నా వాళ్ళని అనట్లేను, ఒకళ్ళు మహానటి అని వస్తుంది. నేను అదే అమ్మా మహానటి, అక్కడేమో మనం ఒకటి బాయ్ బాయ్, అసలు ఏం దాంట్లో ఉంది అక్క, దాంట్లో అవుతున్నా, అరే ఏంట్రా దాంట్లో క్షమించుకో, పర్లేదురా సారీ అని లోపల పెట్టుకుంటాడు బాంబు. ఇక్కడ క్షమాపణనే, వెనకాల మాటలనే. అదే క్షమాపణ, మాటలనే వెనకాల. ఆడు ఎట్టంటాడు తెలుసా, ఆమె ఎట్టాడో తెలుసా, అట్టంట ఇట్టంట. వాళ్ళని లైవ్ ప్రత్యక్ష ప్రసారం చూసాను నేను. అంటే వీళ్ళకి క్షమాపణ ఏంటి, ఫస్ట్ రకం, వీటి దగ్గర లేదు అసలు, సున్నా డబ్బులు, కానీ క్షమించేస్తాడు ఊరినే, అక్కడ ఏం లేదు అక్కడ. రెండోవాడు అటు ఇటు ఉంటాడు, కానీ మూడోవాడులాగా దేవుడు ఉండమన్నాడు. ఏంటంటే ₹1,00,00,000 క్షమాని నా దగ్గర తీసుకో, పొందుకో, అంత క్షమాపణను లోపల పెట్టుకో, నా దగ్గర నుంచి వచ్చేది, దాంట్లో నుంచి పంచుతా ఉండు ₹100. మళ్ళీ ₹1,00,00,000 అయిందా, ఇంకో 100 కోట్లు తీసుకో, దాంట్లో నుంచి పంచుతా ఉండు, అప్పుడు నువ్వు ఇతరులకు క్షమించడానికి తేలిక అవుద్ది కిరణ్ అని చెప్పాను. అవును ప్రభా కరెక్టే. ఇక అప్పుడు నుంచి ఏం చేశానంటే, ప్రభా నువ్వు నన్ను ఎంత క్షమిస్తున్నావు, ఎన్నిసార్లు క్షమిస్తావు, ఇది ధ్యానం చేస్తూ ఉంటుంది. ఏంటి, ఎంత క్షమించావు, ఎన్నిసార్లు క్షమించావు, ఎంతవరకు క్షమిస్తావు, ఈ 3 ధ్యానం చేస్తూ ఉంటా. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది నన్ను నా దగ్గరికి, చాలాసార్లు క్షమిస్తాడు. అంటే నా బతుకు నాకు తెలుసుగా, మీ బతుకు మీకు తెలుసా, అది కూడా తెలీదా, మీ ఆలోచన మీకు తెలుసా, మంచి చెడు 2 తెలుసా, వెరీ గుడ్. అయితే వినండి, అప్పుడు నా ఆలోచనలు, నా బుద్ధి, నా చేష్టలు ఇవన్నీ ఆలోచించుకుంటా. బా ఇవన్నీ క్షమించావు ప్రభా, ప్రజెంట్ కూడా చాలా లోడ్ ఉంది, అవి కూడా క్షమిస్తున్నావు ప్రభా, రేపు ఏదో తప్పు మప్పు చేస్తావు ప్రభా, అవి కూడా క్షమిస్తావు ప్రభా, ఏం దేవుడు ప్రభా అని ఎంత ధ్యానం చేస్తుంటే అంత దేవుడి అకౌంట్లో నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 క్షమాగుణం వస్తూ ఉంటుంది. అనుకున్నా. అప్పుడు ఎదుటోడు నేను తప్పు చేసినా సర్లే, కోపం వస్తుంది, రాదంట్లా వస్తుంది. నా జీవితం ఒకప్పుడు ఒక మనిషిని క్షమించాలంటే సంవత్సరాలు పట్టేది, తర్వాత నెలల్లోకి వచ్చింది, తర్వాత వారాలకు వచ్చింది, తర్వాత గంటల్లోకి వచ్చింది, తర్వాత నిమిషాల్లోకి వచ్చింది, తర్వాత సెకండ్లోకి వచ్చింది. హల్లెలూయా. నీది ఎక్కడ ఉంది, యుగాల్లో ఉందా, దశాబ్దాల్లో ఉందా, చూసుకో. అదే ఎదుగుదలంటే. ఎదుగుదలంటే ఏమనుకున్నావు, టచ్ అంటే పడిపోవటం, ఊగిపోవటం, పరిశుద్ధాత్మ వస్తే ఇదే అనుకున్నావు, దీన్ని ఎదుగుదలరు. పరిశుద్ధాత్మ పొందుకున్నావు ఫ్రీగా, అంతవరకు దాన్ని. కానీ ఎదుగుదల ఎవడండు, ఒక మనిషికి పరిశుద్ధాత్మ వస్తే ఆడు ఎదిగాడని కాదు, ఉచితంగా 1 get 1 ఫ్రీ ఆఫర్ వచ్చింది దేవుడి దగ్గర నుంచి. బై 1 యేసు ప్రభువుని అంగీకరించావు, get 1 పరిశుద్ధాత్మ పొందుకున్నావు, అంతే. అంతమించి నువ్వే ఎదగలా, నువ్వు పెద్ద అయిపోకు. నేను కొన్నిసార్లు ఏమనుకో తెలుసా, చర్చిలో డ్రమ్ము కొడుతుంటే ఎగిరిపోయి జనాలు ఎగిరిపోతుంటే అసలు నాతో పిచ్చోడు లేడు, ఇప్పుడు నవ్వుతుంది, నన్ను చూసి నాకు నవ్వుతుంది. నేను ఏమనుకోను సార్, బాబా ఏమో పరిశుద్ధాత్మ వచ్చింది నాకు రాలా, సూపర్, ఏం గ్రేట్ తోపు అనుకునేవాడు నేను, బాబా అనుకునేవాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా, అదే ఆవిడని బయట చూశాను నేను, అంత ఎగిరిందా, అదే ఎగుడు నోటితో ఎగిరింది బయట. దులుపుడు, వామ్మో ఎంత పరిశుద్ధాత్మ వచ్చింది దేవుడికి. కృపావారాలు వస్తే ఎదిగిపోయినట్టు కాదు, పరిశుద్ధాత్మ వస్తే ఎదిగిపోయినట్టు కాదు. నువ్వు ప్రేమించగలవా ఇతరులని, అది ఎదుగుదల. క్షమించగలవా, అది ఎదుగుదల. అది అంచెలంచెలుగా నేర్చుకోవడం. సో అట్లాగా ధర్మశాస్త్రానికి లేకపోతే కొత్త నిబంధనకి పాత నిబంధనకు తేడా అది. యేసు ప్రభువు వారు గుడ్ ఫ్రైడే ఓకే, గుడ్ ఫ్రైడే సమాప్తమైంది అన్నాడే, ఏం సమాప్తమైంది అని మనం అర్థం చేసుకుంటేనే మన జీవితాలకు విలువ ఉంటుంది. చివరిగా ఒక మాట ఉపమానం చెప్తాను, సింపుల్గా యేసయ్య ఏం చేశాడని. కొంత కొత్త వాళ్ళకి అర్థం కావచ్చు, సింపుల్గా ఒక మాట చెప్తాను ఉపమానం. ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. అయితే ప్రిన్సిపల్ గారు కాలేజ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని చెప్పారు. కొన్ని ఆజ్ఞలు మితిమీరితే చేయకపోతే కొన్ని ఆజ్ఞలు ఏమన్నా అంటే ఫైన్ అన్నారు, దెబ్బలో లేదా డబ్బులన్నా పడతాయి, డబ్బులన్నా కట్టించుకుంటారు. ఈ ప్రిన్సిపల్ గారు కాలేజ్కి పెట్టిన ఆజ్ఞలు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఆ కాలేజీలోనే ప్రిన్సిపల్ గారు అబ్బాయి చదువుతున్నాడు. ఒక రోజు ఏం జరిగిందంటే ప్రిన్సిపల్ గారు అబ్బాయి ఆజ్ఞలు తప్పాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అబ్బాయికి ఫైన్ వేశారు. ఏం ఫైన్, దెబ్బలన్నా లేదా డబ్బులన్నా. ఇప్పుడు దెబ్బలు పడే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, డబ్బులు కట్టే ఆజ్ఞలు ఉన్నాయి. కొన్నిటికి డబ్బులు కడితే సరిపోదు. ఈ బాబు ఏం చేశాడు, ఈ బిడ్డ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి దెబ్బలు పడే ఆజ్ఞలను వ్యతిరేకించాడు, అదే చేశాడు. ఇప్పుడు ఏం పడాలా, దెబ్బలు పడాలా, కొంచెం డబ్బులు కూడా కట్టాలా, సరేనా? అయితే
సరే డబ్బులు లాగెళ్దాం, డబ్బులు పక్కన పెట్టేద్దాం, డబ్బులు పక్కన పెట్టేది, డబ్బులే అనుకుందాం, డబ్బులు కట్టాలి ఈ అబ్బాయి. ఈడేముందో 9th క్లాసు 10th క్లాసు అంతే. ఇప్పుడు తీర్పు రోజు వచ్చింది. ప్రిన్సిపల్ గారు వాళ్ళ నాన్నగారు నిలబడ్డారు. కొడుకుని అడిగారు, చేసావా అంటే చేశానన్నాడు. ఇప్పుడు ఫైన్ అని రాశాడు ప్రిన్సిపల్ గారు. 10,000 లక్ష రూపాయలు రాశాడు. ఆ చిన్న పెద్దోడు 5వ క్లాస్ వాడు అనుకుందాం, పోనీ 6వ క్లాస్ వాడు, వాళ్ళు 1,00,000 రూపాయలు తెస్తాడా? తేలాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ప్రిన్సిపలే ఆ బిడ్డకి తండ్రి కాబట్టి ఆ తీర్పేమో ఫైన్ ఏమో ప్రిన్సిపల్ లాగా వేశాడు. ఇంటికి వెళ్ళి తండ్రిలాగా ఆ 1,00,000 రూపాయలు బిడ్డకిచ్చి వెళ్ళి కట్టినానా అన్నాడు. అలాగే సేమ్ దేవుడే ఆజ్ఞలు పెట్టాడు, మనిషి తప్పాడు, ఆ మనిషి కట్టలేడు, అందుకని దేవుడే దిగి వచ్చి మన పక్షాన ఆయన ఫైన్ కట్టాడు. సింపుల్. ప్రిన్సిపల్ గారికి తెలుసు నేను ఫైన్ వేసాను కానీ ఆ బిడ్డ కట్టలేడు అని, కానీ ప్రిన్సిపల్ లాగా వేయాల్సిందే. అలాగే దేవుడు కూడా నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని భరించలేడు, పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని త్రోసివేస్తాడు, పాపాన్ని సహించలేడు ఆయన. అందుకునే ఫైన్ వేస్తాడు ఆజ్ఞలు, ఇట్లా 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 ఉండాలి, మీరు ఇట్లా ఉండాలి. వాళ్ళు చేయలేరని తెలుసు దేవుడికి. ఆజ్ఞలు ఇచ్చే ముందే ప్రజలు చేయలేరు అని దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా పాపం అంటే ఏంటి, తప్పు అంటే ఏంటి విచక్షణ గాఢం ఉండాలని, కానీ తప్పిపోయారు. కానీ దేవుడికి ప్రిన్సిపల్కి మట్టికి ఫైన్ కావాల్సిందే, దేవుడికి ఫైన్ కావాల్సిందే, దేవుడికి శిక్ష కావాల్సిందే. పాపములకు వచ్చిన జీతము మరణము అంటే శిక్ష. దేవుడికి శిక్ష కావాలి, కానీ దేవుడైన తండ్రికి బిడ్డ కావాలి. మీకు అర్థమైందా? దేవుడికి పాపానికి వచ్చే శిక్ష భరించాల్సిందే, కానీ తండ్రి అయిన దేవుడికి బిడ్డలు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? మంచి ఐడియా వచ్చింది దేవుడికి. సరే, ఒక దేవుడిగా ఆ శిక్ష వేస్తున్నా, కరెక్టే, శిక్ష కావాల్సిందే, పాపం చేశారు కాబట్టి. అలాగే తండ్రిగా దేవుడికి 2 హృదయాలు ఉన్నాయి, చాలా హృదయాలు ఉన్నాయండి. దేవుడి హృదయం ఉంది, తండ్రి హృదయం, రాజు ఉంది, ప్రభు ఉంది. కానీ ఇక్కడ ఏమనుకున్నా అంటే దేవుడిగా శిక్ష, కానీ తండ్రిగా పిల్లలు కావాలి నాకు. అందుకని నేనే దిగి వస్తా, ఆ శిక్ష నేనే భరిస్తా, నా కొడుకుల్ని నా కూతుర్ని మళ్ళీ నేనే తిరిగి తెచ్చుకుంటా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదే గుడ్ ఫ్రైడే రోజు జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క మాట అర్థం చేసుకున్నా చాలు. కాకపోతే ఇంకా లోతుగా పాత నిబంధన కొత్త నిబంధన అని బైబిల్ 2 ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఏది పాటించాలో తెలియదు, దేవుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. అనేక ప్రసంగాలు బయట ఉంటాం కాబట్టి ఏది కరెక్టో ఏది రైటో రాంగో మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు క్రైస్తవుడు ఏంటంటే, దేవుని బిడ్డ ఏంటంటే అగమ్య గోచరంగా ఉంటాడు. బాబు దేవుడి దగ్గర ఎప్పటికీ అవ్వలేడు. అందుకు ఈరోజు ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఉంది వచ్చేవారం ఈ ఆదివారం ఏంటి, ఈస్టర్ సండే, తెలుగు పునరుద్ధాన దినం. గుర్తుంచుకోండి, దేవుని వాక్యాన్ని మాటల్ని తేలికమ్మటి తీసుకోవద్దు. సత్యం కనుక అర్థం చేసుకోకపోతే అసత్యంలో బతుకుతారు. అసత్యంలో బతుకుంటే అపవాదం చోటు చేసుకుంటారు. దేవుడి వాక్యాన్ని మీకు వ్యతిరేకంగా వాడుకుంటుంది. సాక్షాత్ దేవుని వాక్యాన్ని మీకు వ్యతిరేకంగా వాడుకుంటుంది అంతే.